అసలు ఇదిగో ఇది వేసుకుంటే నీకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాంతులు అయినట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. వాడు ఇస్తాడు ముందుగానే, వాడికి తెలుసు. వాటి నుంచి మరలా నేను ఎలా బయట పెట్టాలో కూడా తెలుసు. అందుకని డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా, కిడ్నీకి కావాల్సిన మందులు నీకు ఇచ్చేటప్పుడు, లేదంటే గుండెకి కావాల్సిన మందులు నీకు ఇచ్చేటప్పుడు అది కిడ్నీకి దెబ్బ కొట్టిద్దని తెలిసి మరలా కిడ్నీకి కూడా ఇంకో ట్యాబ్లెట్ రాసిస్తాడు. రెండూ తెలుసు ఆయనకి. నీ గుండెని ఎలా రక్షించాలో తెలుసు, ఆ రక్షించే క్రమంలో కిడ్నీ దెబ్బతినిద్దని తెలుసు, మరలా దెబ్బతిన్న కిడ్నీని ఎలా బాగు చేయాలో తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. అలాగే దేవుడు కూడా మన గురించి, దూతల గురించి సమస్తం తెలుసు. మనల్ని ఎలా బయటికి లాక్కు రావాలో కూడా దేవుడికి తెలుసు. తనలో తాను అనుకుంటున్నాడట, నిర్ణయించుకున్నాడట. దేవుడు ఎలాంటి వాడంటేనండి, బలవంతం ఎవరిని చేయడండి. ఆయనకు ఒక గుణం ఉంది, దైవానికి ఒక లక్షణం ఉంది, దైవానికి ఒక పాలసీ ఉంది. పాలసీ అంటారు కదా, పాలసీ. దైవానికి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటంటే బలవంతంగా ఆయన చైన్లు కట్టేసి ఎవరిని పెట్టడు, స్వేచ్ఛనిస్తాడు ఆయన. ఏమిస్తాడు ఆయన? నీకే కాదు, దూతలకు కూడా స్వేచ్ఛనిస్తాడు ఆయన. దూతలకైనా, నీకైనా, పరలోక జీవులకైనా, భూలోక జీవులకైనా, అన్ని జీవులకి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. బలవంతంగా నీ చేత ఒక పని చేయించుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. ఫిలోమోనుకు పత్రికను రాస్తూ 1వ అధ్యాయము 14వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చదవగలరా? ఫిలోమోనుకి పత్రికను రాస్తూ 1వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా. ఫిలోమోనుకి ఒకే ఒక పేజీ ఉంటుంది, అదంతే. ఫిలోమోనుకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నీ ఉపకారము, అరే నాయన, నువ్వు చేసే పని, నువ్వు చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ అన్నది బలవంతము చేతనైనట్టు కాక, ఫోర్స్గా ఉండకూడదయ్యా. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫోర్స్ వద్దు. బలవంతంగా నీ మెడలుంచి పని చేయించుకోవాల్సిన కర్మ నాకు లేదు. మనకు కూడా అంతే. దేవుడు బలవంతంగా నన్నే పూజించండి అని బైబిల్ ఎక్కడా చెప్పలా. కొంతమంది తెలియని పిచ్చోళ్ళు ఏమంటున్నారంటే, బలవంతంగా పూజించటానికి యెహోవా చేస్తుంటాడండి, బైబిల్లో బ్లాక్మెయిల్ చేస్తుంటాడు ఆయన అంటాడు. ఆయనకు అదేం కర్మరా నాయన. యెహోషువ గ్రంథం చదివి సావు కాస్త ఎప్పుడైనా. యెహోషువ గ్రంథంలో యెహోషువ ఇశ్రాయేలీలందరి ఎదుట ఒక మాట అంటాడు, మీరు యెహోవాను పూజించదలిచిదిరా పూజించుడి, లేదు మేము ఇతర దేవతలను పూజించవలనని మనస్సును ఉద్దేశించిదిరా అటువలనే కానీయుడి. క్లియర్గా చెప్తాడు. మీరు పూజించాలంటే యెహోవాను పూజించండి, బలవంతమేం లేదు. మీరు మిగతా దేవుళ్ళను పూజించుకోవాలని పూజించుకోండి, ఏం బలవంతమేం లేదని యెహోషువ గ్రంథంలో యెహోషువ ఎప్పుడో డిక్లేర్ చేసేసాడు సమాజానికి. ఇక్కడ బలవంతం ఏమీ లేదు. అర్థమవుతుందా? నీ స్వేచ్ఛని వాక్యం వినిపిస్తాడు, నువ్వు వింటావు, నీకు ఓకే సంతృప్తిగా ఇస్తే, తాత్విక చింతనలో నీకు లాజిక్ కనిపిస్తే మారుతావు. లేదంటే ఆయన బలవంతంగా నిన్నేం మార్చడు. ఆయన ఎవరిని బలవంతంగా మార్చడు. అదే అన్నాడు అక్కడ, బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛగా ఉండాలి. ఎలా ఉండాలి? ఫ్రీడమ్, ఫ్రీ విల్, స్వేచ్ఛగా ఉండాలట. నీ అప్రూవల్ లేకుండా, అంటే నీకు ఇష్టం లేకుండా, అంటే నీకు సమ్మతి లేకుండా ఏమీ చేయటం నాకు ఇష్టం లేదురా అబ్బాయి. దేవుడు అదే చెప్పేది. 3 విషయాలు చెప్తున్నాడు దేవుడు. 1, బలవంతంగా నేను ఏ పని చేయించుకోను. 2, స్వేచ్ఛగా చేసేవాడంటేనే నాకు ఇష్టం. 3, నీకు ఇష్టం లేకుండా నేను ఏ పని చేయించుకోను. ఇప్పుడు పరలోకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు అనుకో, దేవుడు ఎందుకు ఇస్తాడు? అందుకని నీకు పరలోకం వీడు. ఆయన పరలోకాన్ని ఎందుకు ఇవ్వడితే నీకు ఇష్టం లేదు కదా. పరలోకం ఇష్టమైతే బ్రతుకుతూ భూమి మీద సరిగ్గానా. నువ్వు భూమి మీద సరిగ్గా బ్రతకలేదంటే నీకు ఏదంటే ఇష్టం లేదు. మరి ఇష్టం లేని ఆయన చేయడుగా, అందుకని ఇష్టం లేని లోకానికి నేను రానీడు అనమాట. అక్కడ కూడా నేను గౌరవిస్తున్నాడు ఆయన. నీకు అర్థం కాని విషయం ఏంటంటే, పరలోకానికి నేను రానివ్వకపోవటం కూడా నిన్ను గౌరవించడమే. ఎందుకంటే నీకు ఇష్టం లేదు పరలోకం. ఎందుకు అది ఎట్లా చెప్తారండి అంటే, మరి ఇష్టం ఉంటే నువ్వు కష్టపడేదాన్ని ప్రభు చెప్పినట్లు. కష్టపడలేదంటే ఇష్టం లేదని. సో ఇష్టం లేదు కాబట్టి వద్దులేను ఆయన, నువ్వు వేరే లోకానికి వెళ్ళిపో అని పంపించేస్తాడు నిన్ను. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా తన కోసం వర్క్ చేయటానికే జీవుల్ని తయారు చేశాడు ఆయన. అలాంటి జీవుల్లో మానవుడే కాదు, పరలోకపు దూతలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి?
పరలోకపు దూతల గురించి చివరిలో ఆలోచిద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఇది 2-2.5 గంటల టాపిక్. వాస్తవానికి మీకు అంతసేపు నేను చెప్పను, కూడా ఎక్కువ పోస్తుంది, మీకు కూడా తెలుసు. కాబట్టి వీలైనంత వరకు చెప్పాల్సిన అతి ముఖ్యమైన సంగతులు మాత్రమే చెప్తాను. రైట్? మానవుడిని దేవుడు భూలోకంలో చేసిన తర్వాత మానవుడు కూడా ఇదే చెప్పాడు, అరే నాయన నీకు ఫ్రీ విల్ ఇస్తున్నా, తీసుకో, స్వేచ్ఛగా ఉంటూ నా కోసం బ్రతుకని చెప్పాడు. కానీ మీ అందరికీ తెలుసు మానవుడు చేయి దాటిపోయాడు. ఆదికాండము 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 23వ వచనం. సాతాను అనేవాడు జొరబడి ఒక గీత గీశాడు మానవుల మధ్య. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా అన్నాడట, తన భార్యను చూసి అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసమా. చక్కగా ఉంది చూడండి. నా 2 సార్లు ఆ పదం, ఎంఫసైజ్ దట్ వర్డ్ మై. నా అనే పదాన్ని నొక్కుతున్నాడు రచయిత, నొక్కుతున్నాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక క్లోజ్నెస్. ఆదామవ్వల మధ్య ఒక వేర్పాటు లేదు. ఆదామవ్వల మధ్య నీది నాది అనే తారతమ్యం లేదు. ఆదామవ్వల మధ్య నువ్వు వేరు నేను వేరు అనే గీతలు లేవు. నా గీతలే లేని బంధం ఆ బంధం. ఎక్కడ ఇసుమంతైన గీత కనపడని బంధం ఆ బంధం. అలాంటి బంధము నడుమ గీత గీశాడు ఒకడు వచ్చి, చెరపలేని గీత గీశాడు ఒకటి వచ్చి. 3వ అధ్యాయము 12, 3వ అధ్యాయం 12 వచనం. అందుకు ఆదాము దేవుడితో అంటాడు, ఇప్పుడు సాతాను వచ్చాడు కదా, మీకు తెలుసు కదా, 3వ అధ్యాయంలో ఒక డ్రాగన్ ఎంటర్ అయింది. ఎంటర్ ద డ్రాగన్. వాడు ఎంటర్ అయ్యాడు. వీడు ఎంటర్ అవ్వక ముందు వరకు నా అనే పదం అద్భుతంగా ఉంది వాళ్ళిద్దరి మధ్య. వీడు ఎంటర్ అయిన తర్వాత, బంధాలు చెడగొట్టిన తర్వాత, బంధాల్లో వేర్పాటు వచ్చిన తర్వాత మాటల్లో తేడా కనపడుతుంది మనకు. ఆదాము మాటల్లో చదవండి 3వ అధ్యాయం 12వ వచనంలో. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన నా ఎముకో, నా స్త్రీ అనట్లేదండి ఆయన, ఈ స్త్రీ నా మాయమైపోయింది, ఈ వచ్చి పెట్టబడింది. నా అనే శబ్దం ఎగిరిపోయింది, ఈ అనే శబ్దం వచ్చి వాలింది. అంటే మీకు అర్థమైపోవాలి, ఇప్పటికి ఈ అనే పదం ఏర్పడింది అంటేనే వాళ్ళిద్దరి మధ్య ఏమొచ్చింది, ఒక గీత వచ్చి పడింది. మానసికంగా ఒక వేర్పాటు, ఒక గోడ కట్టడం ప్రారంభించాడు మానవ జాతిలో ప్రతి ఇద్దరి మధ్యలో. ఏ ఇద్దరి మధ్యలో? ప్రతి ఇద్దరి మధ్యలో వాడు ఒక గీత గీయటం ప్రారంభించాడు. ప్రతి ఇద్దరి మధ్యలో వాడు ఒక గోడ కట్టడం ప్రారంభించాడు. ఆ గోడ, ఆ గీత మొదట భార్యాభర్తల దగ్గరే స్టార్ట్ చేశాడు. భార్యాభర్తల మధ్య వైషమ్యాన్ని రగిల్చాడు. తీసుకొచ్చి పెట్టాడు, వాళ్ళిద్దరి మధ్య ఒక గీత పెట్టాడు. ఆ గీత అంతటితో ఆగలేదండి. ఆ గీత అంతటితో ఆగలేదు. చినుగు 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 ఎక్కువైపోయి అన్నా తమ్ముళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థితికి దిగజారిపోయింది గీత. 4వ అధ్యాయంలో ఏం జరిగింది మీకు తెలుసు. పతనం అండి, మానవుడి పతనాలు అండి అవన్నీ. 3వ అధ్యాయంలో భార్యాభర్తల పతనం, 4వ అధ్యాయంలో అన్నదమ్ముళ్ళ పతనం. ఏముంది అక్కడ ఇంకా? మీరు 2వ అధ్యాయం ఓపెనింగ్లో మంచిగా ఉండేవాళ్ళు భార్యాభర్తలు, గొడవ వచ్చింది. 4వ అధ్యాయం ఓపెనింగ్లో మంచిగా ఉండేవాళ్ళు అన్నదమ్ముళ్ళు, గొడవ వచ్చింది. అక్కడ ఇంకా మాటలతోనే ఆగిపోయింది, ఇక్కడ చేతల దాకా పాకింది. ఎంతకంటే చంపుకునేంతగా. ఎంతగా అంటే ఆ గీత ఎక్కడ దాకా పాకింది? అప్పుడప్పుడమ్మా మీ చీరలు ఎప్పుడైనా చివరిలో ఒక కొన చినిగింది అనుకోండి మీ చీరకు, ఆ చినుగు అంతటితో ఆగిద్దా పాకిద్దా? మీరు చెప్పాలి. ఏమా మీకు ఎప్పుడైనా అనుభవం ఎదురైందా? ఎందుకు ఎదురుగాలేదు? మన కళ్ళు ఎప్పుడు కరెక్ట్గా ఉండవు కదా. ఇటో చూస్తూ ఉంటాం, ఈ లోపల బీరువాకో లేదంటే ఏదో ఉంటాయి కదా, మంచాలకో లేదంటే మేకుకో శీలకో దేనికోదని తగిలిద్ది, సర్రమని చిరిగిపోద్ది వెనక మన చెంగు. ఒక్కసారి చిరిగిన తర్వాత అంటే అంతటితో ఆగదండి అది. ఇలా పట్టుకొని చీలుస్తూ 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 ఉంటే ఏమైపోద్ది అంతా? మొత్తం చీర చెనగటానికి చిన్న చినుగు చాలు, దాన్ని ఆపలేం. కొద్దిగా ఏర్పడిందంటే దాన్ని ఆపలేం. కుట్టేయి కొద్ది కాలమే, అంతేనా? మీరు ఎప్పుడైనా కుట్టేపించుకున్నారమ్మా చినిగిపోయిన దగ్గర? ఎంతకాలం ఆపగలిగిందమ్మా కుట్టు చెప్పండి? కొద్ది కాలమే కదా. మరలేమైతే కొంతమంది మొత్తం చక్కగా రఫ్ వేపిచ్చేస్తారు,
అయినా కానీ మనలో ఏమైనా పడిద్ది? అసలు పడకూడదు. పడిందంటే ఇక దాన్ని ఆపలేం మనం. అప్పుడప్పుడు బిందెలు కూడా చూడండి చిన్నప్పుడు చొట్టబడిపోతుంటాయి. ఆ ఎల్డింగోడికి ఎంత తగలెట్టినా మళ్ళీ అక్కడి నుంచే గారుతుంటుంది. అది కొండ ఒక్కసారి బెజ్జం పడింది అనుకోండి, సిమెంట్ ఎంత పోసి పూసినా మరలా అక్కడి నుంచి నీరు గారుతూనే ఉంటుంది. డ్యామేజ్ జరగకూడదండి. జరిగిందంటే ఇక అది మళ్ళీ బాగుపడదండి. అర్థమవుతుందా? హార్ట్ స్ట్రోక్ ఒక్కసారి వచ్చిందంటే ఒక్కడితో సారి ఆగదది మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది ఒకటి రాకూడదు. ఒక టాన్సిలైట్స్ అయినా ఏ వ్యాధులైనా ఒకసారి వచ్చిందంటే అది విడిచిపెట్టదు, వస్తూనే ఉంటుంది. అర్థమవుతుందా? అసలు గీత పడకుండా చూసుకోవాల్సింది మానవుడు, కానీ పడేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య వేర్పాటు వచ్చేసింది, అన్న తమ్ముల మధ్య చంపుకునేదాకా వచ్చేసింది. దేవుడు నోవాహు జలప్రలయం చేత ఈ గీతను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అలా నోవాహు జలప్రలయం వచ్చిందో లేదో మరలా తండ్రి కొడుకుల మధ్య గీత వచ్చి పడింది. మీ అందరికీ తెలుసు. నోవాహు అలాగ కొత్త సృష్టిలోకి అడుగు పెట్టగానే మనవడైన కానానుని కొడుకైన హాముని ఏం చేస్తాడు? శపిస్తాడు. అంతేనా? కానాను దాసుడగును అంటాడు. అంటే ఎందుకో సఖ్యత లేదు మానవ జాతిలో. విడిపోయాడు. దేశాల వారీగా విడిపోయాడు, ఖండాల వారీగా విడిపోయాడు, రాష్ట్రాల వారీగా విడిపోయాడు, మతాల వారీగా విడిపోయాడు, కులాల వారీగా విడిపోయాడు, ఇంటి పేర్ల వారీగా కూడా విడిపోయాడు. అవునా? అవును. ఈరోజు మీకు తెలుసు కదమ్మా, కాశ్మీర్లో పెహల్గాంలో దాడి జరిగింది కదా. ఉగ్రవాదులు వచ్చారు మన భారతదేశానికి. ఉగ్రవాదులు వచ్చి మతం అడిగి మరీ గాలి చేశారట. ఏమడిగి మరి? మతం. మీకు ఇంకా మీరు వినకూడదు, నేను చెప్పకూడదు. అయితే కొంతమంది పురుషులకైతేనట వాళ్ళ వస్త్రాలను విప్పించి వాళ్ళకి సుంతి ఉందో లేదో గమనించి లేని వాళ్ళందరినీ చంపడేశారట. కొంతమందికి ఖలీమా చదవమని చెప్పి ఖలీమా చదవకపోతే చంపేశారట. క్రైస్తవుల్ని చంపేశారు, హిందువుల్ని చంపేశారు, అరకొరగా ముస్లింలను కూడా చంపేశారు, ఒకళ్ళనో ఇద్దరును. మతం అడిగి చంపుతున్నాడు బోర్డర్లో. దేశంలో కులం అడిగి చంపుతారు, దేశం బయట మతం అడిగి చంపుతారు, దేశంలో కొందరు కొన్ని చోట్ల కులం అడిగి చంపుతారు. మా గుంటూరు దగ్గరికి రండి, కారంచేడు ఘటన. మా గుంటూరు దగ్గరికి రండి, చుండూరు ఘటన, ప్రకాశం జిల్లా. ఊచకోత కోసారు మాలామాదిగ సోదరుల్ని. ఊచకోత పరిగెత్తించి తలలు నరికి చంపారు. ఎందుకు తెలుసా? బావిలో నీళ్లు తాగారని. కుక్కలు తాగినా ఎవడడగడు, కుక్కలు తాగినా కానీ ఎవడడగడు ఎందుకు తాగావని. ఒక దళితుడు వెళ్ళి నీళ్లు తాగితే ఆ మాట, దళితులు బావి ఒకటి ఉందట, ఆ బావిలో బర్రెలు వచ్చి నీళ్లు తాగుతున్నాయట. దానికి ఈవిడ అడిగిందట ఆ పెద్ద కులమాయిని, ఏమయ్యా మేమందరం నీళ్లు తాగేది కదా, మాకు ఉండేదే ఒక బావి ఊరి చివరన, మాకు ఉండేదే చిన్న చెరువు, మీ బర్రెలు మీ కుక్కలు వీటికి ఇక్కడ వచ్చి కడుగుతున్నారు, ఇక్కడికి వచ్చి అవి నీళ్ళు తాగుతున్నాయి, ఇక్కడికి వచ్చి విసర్జన చేస్తున్నాయి, మీ మనుషులమే కదయా, మేము తాగాలి కదా అని అడిగినందుకు మా బర్రెలు మా ఆవులు తాగుతుంటే నువ్వు మమ్మల్ని అడుగుతావా? వందలాది మందిని వేసేసారండి. మీరు గోదావరిలో ఉన్నారు, తెలుసో తెలీదు, అడగండి. సమాధులు ఇప్పటికీ సాక్ష్యాలు. మన కారంచేడు వెళ్ళినప్పుడు చూపిస్తున్నారు సమాధుల్లో కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఒక రాత్రిలో గుంపులుగా ఇళ్ళ మీద పడి ఆడవాళ్ళని రేపులు చేసి చంపేశారు. కులం అడిగి చంపేవారు కొందరు, మతం అడిగి చంపేవారు మరికొందరు. మనుషులు విడిపోయారండి, రకరకాలుగా విడిపోయారండి. సరే మతం దగ్గర ఆగిందంటే ఆగలేదు, కులం దగ్గరికి వచ్చింది. సరే కులం దగ్గర అయినా ఆగిందంటే అక్కడ కూడా ఆగలా. మళ్ళీ ఇంటి పేర్లు. ఏమండి ఒకే కులంలో ఇంటి పేర్ల ఫేవరెటిజం ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుందా? ఈడు మా ఇంటి పోడండి, ఆడు మా ఇంటి పేరోడండి, వీళ్ళ ఇంటి పేరు వాళ్ళందరూ ఒక పార్టీ, తమ ఇంటి పేరు కాని వాళ్ళందరూ ఇంకో పార్టీ. ఇంకెక్కడ విభజన ఆగింది చెప్పండి? సరే భాష దగ్గర ఏమైనా కలిసి ఉన్నావా? తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి. ఎందుకు విడిపోయినాయండి? భాషలు వేరేనా? భాష ఒకటే, మరి ఎందుకు యాస వేరని? భాషల దగ్గర విడిపోయాడు, మతాల దగ్గర విడిపోయాడు, కులాల దగ్గర విడిపోయాడు, ఇంటి పేర్లు అన్నీ విడిపోయాడు, మొత్తం విడిపోయాడు. కానీ మీరు దేవుడు చూసిన ఈ భూమిని చూడండి, దేవుడి చేతితో చక్కబడిన ఈ భూమిని చూడండి, ఎంత చక్కగా ఉండిద్దండి ఈ భూమి. మీరు ఆకాశం వైపు వెళ్ళారనుకోండి, ఆకాశం నుంచి భూమిని చూశారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎలా ఉంటుంది? రెండే రంగులు. ఒకటి చక్కని పచ్చని రంగు భూమి, రెండు నీలం రంగు సముద్రం. అంతకు మించి ఏమి ఉండదండి, రెండే ఉంటాయి.
కానీ అట్లాస్ మ్యాప్ చూశారనుకోండి, అట్లాస్ అమ్ముతారు చిన్నప్పుడు సోషల్ స్టడీస్ పిల్లల్ని అడగండి, అన్ని రంగులే. హోలీ పండగలా ఉంటుంది అదంతా. ఒక్కో దేశం మీద ఒక రంగే పోతాడు, ఒక్కో దేశం మీద ఒక రంగు పోతాడు. ఒకసారి దేవుడు చెక్కిన మ్యాప్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. నేను గాడ్స్ గ్లోబ్ అని ఒకటి ఉంటుంది చూడండి. దేవుడు చెక్కిన భూమి, దేవుడు చేసిన భూమి ఎలాగుందో ఒకసారి చూడాలి మీరు. చూడండి నాన్న, ప్లే చేయను. లైట్స్ ఆఫ్ చేయడం కుదిరిద్దా మరి? కుదిరితే ఒకళ్ళు అక్కడే ఉన్నాను నాన్న, మీతో చాలా పని ఉంది ఈరోజు. ప్లే చేయండి నాన్న, ప్లే చేయండి. అదేనా గాడ్స్ గ్లోబేనా? నాకు కనపడట్లేదు అందుకని. అదేదో వేసినట్టున్నారు, గాడ్స్ గ్లోబ్ అని ఉంటుంది. స్పెల్లింగ్ చెప్పమంటే చెప్తాను, మీరు ఏదో ప్లే చేయమాకండి. మీకు ఇవ్వబడిన దానిలో గాడ్స్ గ్లోబ్ అని చక్కగా ఉంటుంది ఒకటి. రైట్, ప్లే అవుతుందా? ఎలా ఉందండి? లైట్స్ ఆఫ్ చేయను, ఆఫ్ చేయి. ఎలా ఉందండి? పచ్చగా భూమి, నీలం రంగులో, అంతేనా? సముద్రం. ఇంకేమైనా రంగు కనపడుతుందా మీకు అక్కడ? దెర్ ఈజ్ నో థర్డ్ కలర్ ఆన్ ది ప్లానెట్. ఈ గ్రహం మీద ఇంకో రంగు లేదు, రెండే రంగులు ఉన్నాయి అంతే. మరొకసారి ప్లే చేయను, మరొకసారి ప్లే. దేవుడు చేసిన ఈ భూమి మీద రెండే రంగులతో చూడముచ్చటగా కలకలలాడుతున్న ఈ భూమి, ఒకే పచ్చని రంగుతో ఏకంగా ఉన్న ఈ నేలను మానవుడు విభజించాడంటే. ఇంకొక వీడియో ఉంటుంది చూడండి, మానవుడు ఎలా విభజించాడో. దేశాల విభజన అని ఒక వీడియో ఉంటుంది చూడన్నా, దేశాల విభజన అని ఒక వీడియో ఉంటుంది చూడన్నాను. అది వేయనాను, అది ప్లే చేయి. ఇప్పుడు ఇలా ఉంది కదా రంగు, ఇప్పుడు ఎన్ని రంగులు వచ్చినాయో చూడండి. అది ముక్కలు 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 కొట్టేశాడండి. ఎన్ని ముక్కలు కొట్టాడో చూడండి. రకరకాలుగా ముక్కలు కొట్టేశాడు మానవుడు. చిన్న చిన్న ముక్కలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రంగు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గీత, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బోర్డరు. నువ్వు వాడి ఇటు వస్తే కాల్పులు, ఈడు అటు వెళ్తే కాల్పులు. ఇది నా దేశం అని, అది వాడి దేశం అని. రష్యా అని, ఉక్రెయిన్ అని, అమెరికా అని, అలస్కా అని, గాజా అని, ఇజ్రాయెల్ అని, పాలస్తీనా అని, పాకిస్తాన్ అని, భారతదేశం అని, బంగ్లాదేశ్ అని, చైనా అని, తైవాన్ అని, రకరకాలుగా విడిపోయాడు మానవుడు. రకరకాల రంగులు పులుముకున్నాడు మానవుడు. చాలేనండి. ఏమండి, ఒక్క మొక్క అయినా కరెక్ట్గా షేప్లో ఉందండి? ఇప్పుడు మీరు చూసారండి, ఒక్క మొక్క అయినా షేప్లో ఉందా? మన మటన్ కొట్టు, మా మస్తాన్ గడు కూడా ఇంతకంటే బాగా కొడతాడు. ఆడికంటే దారుణం కొట్టాడు సైతాన్ గడు మొక్కల్ని. చూడండి, దేవుడు సృష్టించిన భూమి ఎలా ఉందో, మానవుడు కత్తి పెట్టి కసకస నరికేసిన భూమి ఎలా ఉందో చూడండి. చెదిరిపోయాడండి మానవుడు, చెదిరిపోయాడు. ఇప్పుడు ఈ చెదిరిపోయిన మానవులందరినీ, చల్లా చెదురైపోయిన ఈ జీవులందరినీ మనలా ఒక తాటి మీదకు తీసుకురావాలి. ఏం చేయాలి? మిమ్మల్ని ఒక మాట అడుగుతానమ్మా, చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మీకు బాగా పరిచయం నేను చెప్పే మాట. మీ ఇంట్లో వంటగది, పెద్దలేదు సామెత చెప్తారు కదా, ఇంటిని చూసట అసలు ఇల్లాలను చూడవసరం లేదట. ఇంటిని చూస్తే చెప్పేచ్చట, ఈ ఇల్లాలు సోమరిపోతా, పనిచేసే మంచి చక్కని గుణవత ఇల్లు చెప్పేచ్చు. ఇంటికి వెళ్ళంగానే చండాలంగా యాడ బట్టలు ఆడ, యాడ అంట్లు ఆడ, యాడ ఎంగిలి మెతుకులాడ ఉన్నాయి అనుకోండి, ఆడ చచ్చిపోయినట్టే ఇక భర్త. చక్కగా ఉంటారు కదండి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. అమ్మా, ఇప్పుడు మీరు వంటగదిలోకి వెళ్ళిన తర్వాత మీ అందరికీ వంట సామాగ్రి పెట్టుకునే స్టాండ్లు ఉన్నాయా మీ ఇళ్ళల్లో? ఎందుకుండా ఉండకపోతే బతకనిస్తారు ఇంట్లో. కొనాల్సిందే, అడిగితే కొనాల్సిందే. వంటగదిని మామూలుగా ఉండదు, మన వంటగది స్టాండ్ ఉంటుంది. మీరు ఎలాగా సర్దుకుంటారమ్మా అంట్లో? నాకు చెప్పండి, మీరు అంట్లోని ఎలా సర్దుకుంటారు వంటగదిలో? పళ్ళేలన్నీ ఒక దగ్గర, గ్లాసులు మామూలుగా ఉండదు. ఆర్కిటెక్చరు ఈఫిల్ టవర్ పనికిరాదు సర్దితే. కొంతమంది ఇళ్ళలోకి వెళ్తుంటే చూడముచ్చట కొట్టదండి, ఇలాగా గ్లాసులు, దానిపైన మళ్ళీ 4, 3, 2, 1 చక్కగా ఒక చార్మినార్ లాగా, ఒక ఈఫిల్ టవర్ లాగా సర్దుకుంటారు కదా. గరిటెలు ఒక దగ్గర, చెంచాలు, స్పూన్లు, ఫోర్కులు ఒక దగ్గర, కూర వేసుకునే కప్పులు కదా. ఒకలా ఉండేవన్నీ ఒక దగ్గర ఉంటాయి.
ఒక ఆకృతిలో ఉన్నవన్నీ ఒక దగ్గర పేరుస్తాం. అంతేగాని ఒక పళ్ళెం బాత్రూంలో, ఒక పళ్ళెం బెడ్రూమ్లో, ఒక పళ్ళెం వంటగదిలో ఉందంటే ఎట్లా ఉంటుంది? బుద్ధ బంగ్లా అలా ఉంటుంది చూస్తానికి. అది అంటే ఒకలా ఉండేవన్నీ ఒక దగ్గర ఉండాలి అనేది మన కాన్సెప్ట్, అంతేనా? ఆడాళ్ళ కొంతమందికి అండి అసలు నిద్ర పట్టదండి, అవన్నీ ఒక దగ్గర లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకి. పొద్దునే పాపం భర్త పనుకొని ఉంటాడు, అట్టానే దులిపేస్తాడు, ముందు పక్కన సర్దేయాలి, అక్కడ పనుకుంటాడు పాపం. ఆదివారం కూడా వదలదు, లెగులే పనుకుంది ముందు సర్దనే అంటారు. దీంట్లోనే చక్కగా పేరుస్తారు, బట్టలని చక్కగా మడత పెడతారు, దుప్పడంతా చక్కగా ఉండాలి మనకి. దీంట్లన్నీ ఒక దగ్గర పెట్టేస్తారు, బట్టలన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేస్తారు కదా. మీ బీరువా ఎలా ఉంటుందండి? చీరలన్నీ ఒక దగ్గర కదా, బట్టలన్నీ ఒక దగ్గర కదా, ప్యాంట్లన్నీ ఒక దగ్గర. అది మనం సర్దుకునేటప్పుడు కూడా ఇంతే కదండి. ఓ సూట్ కేసు సర్దేటప్పుడు కూడా ఇలానే. అంటే ఒకలా ఉండేవన్నీ ఒక దగ్గర ఉండాలని మనకే అనిపిస్తుంటే, ఒకలా ఉండే మానవులు, ఒక ఆకృతిలో నిర్మింపబడిన మానవులు, ఒక మనిషి నుండి వచ్చిన ఈ సమస్త మానవులు చల్లాచెదురైపోయి పొట్టకొకడు, చెట్టుకొకడు, ఊరికొకడు, వాడకొకడు, ఎండకొకడు, నీడకొకడు, చలికొకడు, వర్షంకొకడు చెదిరిపోతే మరి మనందరినీ కలపాలని దైవానికి అనిపించదంటారా? అనిపించింది. అందుకని యెహెజ్కేలు గ్రంథము ఒకసారి ఆ దైవం మన పట్ల ఏమనుకుందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి తీయండి అమ్మా బైబిల్స్ తెరచి 34వ అధ్యాయం 12వ వచనం. మనల్ని గొర్రెలతో పోలుస్తూ ఆయన అన్న మాట చూడండి. 34వ అధ్యాయం 12వ వచనం యెహెజ్కేలు గ్రంథం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు, గొర్రెలు చెదిరిపోతే ఎలా వెతుకుతారో అలా వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతుకుతాను. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడకవి చెదిరిపోయెనో అక్కడక్కడ నుండి వాటిని తప్పించి వాటన్నిటి ఆయా జనాలలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూరుస్తా. ఏం చేస్తా? సమకూరుస్తా. చెదిరిపోయిన ఈ మానవులనే గొర్రెలన్నిటినీ తీసుకొని వచ్చి ఒక దొడ్డిలోనికి తీసుకురావాలనుకుంటున్నాడటండి దేవుడు. ఆయన సంకల్పానికి, ఆయనకు నిర్ణయానికి వచ్చాడు. ఆయన చెదిరిపోయిన నా పిల్లలందరినీ కలిపేవాడు ఒకడు కావాలి. చెదిరిపోయిన ఈ గొర్రెలన్నిటి ఒక తాటి మీదకి, ఒక దొడ్డిలోనికి తోడుకొని వచ్చి సమకూర్చేవాడు ఒకడు కావాలి. దేవుడు సంకల్పిస్తున్నాడట. అంటే మానవులను సమకూర్చాలి, భూలోకవాసుల్ని సమకూర్చాలనే నిర్ణయం ఎవరిది? దేవుడిదే. అందుకని యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పలికిన అనేక మాటలు. యోహాను సువార్త ఒకసారి తీయండి అమ్మా. ఒకసారి మీరందరూ మీ బైబిల్ తెరచి యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నీ తోడుకు రావాలి, అవి నా స్వరము వింటాయి. అప్పుడు మంద ఒక్కటిగా చేయాలి, అప్పుడు కాపరియు ఒక్కడే అవ్వాలి. ఒక్కళ్ళ నుండి వచ్చిన మీరందరూ ఒక్కడిగానే ఉండాలి. అది దేవుడి కాన్సెప్ట్. దేవుడి నిర్ణయం ఏంటో తెలుసా? ఒక్కడి నుండి వచ్చిన మీరందరూ ఒక్కటిగానే ఉండాలి. ఒక తల్లికి పుట్టిన మీరందరూ ఒక సోదరుల్లాగా ఉండాలి. ఒక తండ్రి నుండి వచ్చిన మీరందరూ ఒక తండ్రి బిడ్డల్లా ఒక చోటే బ్రతకాలి, ఒకేలాగా ఉండాలి, ఒకే ప్రేమ కలిగి ఉండాలి అనేది దైవ నిర్ణయం. అంతే కదండి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉన్నారండి, వాళ్ళ పిల్లలు ఒకళ్ళొకొకరు పలుక్కోకుండా కోపిగించుకొని పెడమొహం ఎడమొహం పెట్టుకొని పలుక్కోని స్థితిలో ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? సంతోషంగా ఉంటారమ్మా? కూర్చోబెట్టి మాట్లాడరా మీరు ఎప్పుడు? వాడి దగ్గరికి వెళ్ళరా, ఏరా ఏమైందిరా, మీ అక్క ఏమనింది నిన్ను, మీ చెల్లి ఏమనిందిరా, ఎందుకు అమ్మాయి మీద అలా అరుస్తున్నావు అంటావానవా? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్తావా అనవా? చెప్పా. మళ్ళీ వాళ్ళిద్దరిని కలుపుతారా? కలపరా? కలుపుతాం. దేవుడు కూడా ఈ సమస్త మానవాళిని కలపాలనుకుంటున్నాడటండి. అదే అన్నాడు, వేరొక గొర్రెలు నాకు కలవు. ఇదే 10వ అధ్యాయం 27వ వచనం చదవండి అమ్మా. ఇదే 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఈ గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, అవి నా స్వరం వింటాయి, నా మాట వింటాయి నా గొర్రెలు. అవునండి, గొర్రెలు కాపరి మాట వింటాయండి. వింటాయినవా? ఎవడు పడితే ఆడు చెప్తే ఆడి మాట వినవయి. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క దగ్గరికి నేను వచ్చి బెదిరించాను అనుకోండి, 2 గడిసిద్ది అది నన్ను. ఎవరి మాట వినిద్ది అది? అన్నా అంటే తోక ముడుచుకొని కూర్చోండిది.
నేను ఏ అని అనుకుంటే నా మీదకి ఎగబడిద్ది. అది ఎవరి మాట అంటది? అది యజమాని. గొర్రెలు కూడా ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినవు. ఇప్పుడు మనం అందరం గొర్రెలం అనుకుంటే ఈ గొర్రెలన్నీ చెదిరిపోయాయి, ఎక్కడెక్కడికో చెదిరిపోయాయి. ఇప్పుడు చెదిరిపోయిన వాటన్నిటి చప్పట్లు కొట్టి పిలవాలంటే ఎవరి వల్ల అయింది? అది కదా ఆకర్షణ. ఆకర్షణ రావాలి. మాటతో అందరూ ఒక దగ్గరికి రావాలి అని అంటే వినేవాడు వల్లే సాధ్యమైద్ది. అది మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. మీకు ఇప్పుడు 2 వీడియోలు చూపిస్తాను మీకు మీ కళ్ళ ముందు. నానా షెపర్డ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది చూడు. అక్కడ మీకు గొర్రెలకు ఒక టెస్ట్ పెట్టారండి. బైబిల్ చెప్పింది నిజమా కాదా? నిజంగానే గొర్రెలు యజమాని స్వరం మాత్రమే వింటాయా, అందరి స్వరం వింటాయానని ఇద్దరు డ్రామా ఆర్టిస్టులను పిలిపించారు. సేమ్ తమ యజమాని వేసుకున్న బట్టలు వేసుకున్నారు, తమ యజమాని లాగే పిలుస్తున్నారు. అవి వచ్చినాయో రాలేదో ఒకసారి మీరు లైట్స్ని ఆఫ్ చేయండి నాన్న, వీడియోని ఒకసారి ప్లే చేయండి. ఉందా? షెపర్డ్ టెస్ట్ అని ఉంటుంది చూడు నాన్న, లేదంటే షెపర్డ్ 2 అని కానీ అలా ఉంటుంది చూడండి. అదిగో చూసారా, ఆవిడ పిలుస్తుందండి గొర్రెల్ని, ఒక్కడు కూడా కదలట్లా. ఇప్పుడు రెండోది అమ్మాయి వచ్చింది. రెండో అమ్మాయి పిలుస్తుంది, ఏమి తోక కూడా కలపట్లే కనీసం, తోక కూడా ఒకట్లా కనీసం అటు. ఇప్పుడు అసలైన యజమాని వచ్చాడండి, అసలైన గొర్రెల కాపరి పిలుస్తున్నాడండి. ఇప్పుడు ఎలా వస్తాయో చూడండి. అసలైన గొర్రెల కాపరి పిలుస్తున్నాడు. నిదానంగా తెల్ల గొర్రెలేంటి, నల్ల గొర్రెలేంటి, రకరకాల రంగుల గొర్రెలేంటి, అదిగో చూసారా, ఆవిడ పిలుస్తుందండి గొర్రెల్ని, ఒక్కడు కూడా కదలట్లా. ఇప్పుడు రెండోది అమ్మాయి వచ్చింది. రెండో అమ్మాయి పిలుస్తుంది, ఏమి తోక కూడా కలపట్లే కనీసం, తోక కూడా ఒకట్లా కనీసం అటు. ఇప్పుడు అసలైన యజమాని వచ్చాడండి, అసలైన గొర్రెల కాపరి పిలుస్తున్నాడండి. ఇప్పుడు ఎలా వస్తాయో చూడండి. అసలైన గొర్రెల కాపరి పిలుస్తున్నాడు. నిదానంగా తెల్ల గొర్రెలేంటి, నల్ల గొర్రెలేంటి, రకరకాల రంగుల గొర్రెలేంటి, అదిగో చూసారా, ఆవిడ పిలుస్తుందండి గొర్రెల్ని, ఒక్కడు కూడా కదలట్లా. ఇప్పుడు రెండోది అమ్మాయి వచ్చింది. రెండో అమ్మాయి పిలుస్తుంది, ఏమి తోక కూడా కలపట్లే కనీసం, తోక కూడా ఒకట్లా కనీసం అటు. లేదు అని ఎవరిని గూర్చి చెప్పబడిందో, సమస్త సృష్టికి ఆద్యుడెవరో, సమస్త సృష్టికి ఆది సంభూతుడెవరో, నిన్ను నన్ను సమస్తాన్ని తయారు చేయటంలో కీలక పాత్రగా ప్రధాన శిల్పిగా ఎవరైతే ఉన్నారో ఆయన్నే ఈ లోకానికి ఏం చేశాడు దేవుడు? నువ్వేరా కాపరివి, నువ్వే కదా నాయన ఈ మానవ జాతిని సృష్టించినప్పుడు ఉంది, నువ్వే కదా నాయన ఈ మానవ జాతి నువ్వు లేకుండా కలగలేదు కదా. అప్పుడు అనుకున్నాం కదా మనం మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనలో నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వే కాపరివి, వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. ఈ భూలోకంలో ఉన్న గొర్రెలన్నీ చెదిరిపోవటం మంచిది కాదు బిడ్డ. చిన్నప్పుడు మీరు సామెతను ఉంటారు, చిన్నప్పుడు కథ ఉండేది గుర్తుందా? 7 ఎద్దులట ఒకే చోట కలిసికట్టుగా ఉన్నప్పుడు సింహం వచ్చి అటాక్ చేసిందట. చిన్నప్పుడు చదివారు, ఐకమత్యమే మహాబలం అని పాట ఉండేది చిన్నప్పుడు. 7 గొర్రెలు ఒకటిగా ఉన్నప్పుడు సింహం వస్తేనట 7 గొర్రెలు ఏం చేసినాయట? 7 ఎద్దులు ఏం చేసినాయట?
కొమ్ములతో కుమ్మి పక్కన పెట్టేసినాయట. అది జయించలేకపోయిందట ఎద్దుల్ని. కానీ ఎద్దులు గొడవ వచ్చి విడిపోయినాయట. తలా ఒక అష్టదిక్కులకు వెళ్ళిపోయినాయి అంట ఆ 7 ఎద్దులు. అప్పుడు ఏం చేయగలిగిందట సింహం? ఒక్కొక్క ఎద్దుని చంపేసి, వేరువేరుగా ఉన్నామంటే ఎప్పటికైనా పడిపోతావు, నరుడు ఒంటరిగా నుండుట అది. అసలు అందుకనే జంటగా తయారు చేస్తే ఆ జంటలు కూడా విడిపోయాం, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ మరలా తిరిగి కలపాలండి. మరి మనల్ని కలపాలంటే పెవికిక్కేస్తే కలుసుకోం కదండి. మనం కలుసుకుంటావా? మార్కెట్కి వెళ్ళి పెవికిక్ తెచ్చి నీకు నాకు బూతే కలుసుకుంటావా? లేదంటే ఫెవికల్ వేస్తే కలుసుకుంటావా? తాడు పెట్టి కట్టేస్తే కలుసుకుంటావా? ఎలా మరి మనం కలుసుకోవాలంటే? మందు లేదు, ఈ గమ్ములు సరిపో, ఈ రబ్బర్లు సరిపో, చెట్ల నుంచి తీసే ఏ జిగురు మన ఇద్దరిని కలపలేదు. మరి ఎవరి వల్ల సాధ్యం? యజమాని రావాలి. యజమాని వల్ల మాత్రమే సాధ్యం. అవిధేయులైన మానవుల్ని కలపాలంటే ఎవరి వల్ల సాధ్యం? యజమాని వల్ల. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ మనకి విధేయత నేర్పించటానికి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నేర్చుకొని మనకెలా నేర్పించాడో చదువున్నాను. అది 5వ అధ్యాయం 8వ వచనం చదువున్నాను. చాలు, 8వ వచనం చదువు. ఆయన అనగా యేసు కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇప్పుడు అవిధేయులైపోయారు కదా మానవులు. అరే విస్తరించండి రా అంటే విడిపోయారు కదా మానవులు. దేవుడు ఏం చెప్పాడండి? విస్తరించమన్నాడా విడిపోమన్నాడా? విస్తరించడం వేరు, విడిపోవటం వేరు. విస్తరించమని మానవుడికి చెప్తే విడిపోతూ వీడెళ్ళాడు. అందుకని చెప్తున్నాడు, వీళ్ళకి విధేయత లేదు మానవ జాతికి. విధేయత కోల్పోయిన మానవ జాతికి విధేయత నేర్పించాలి. అలా నేర్పించాలంటే ముందు ఈయన భూలోకానికి వచ్చి శ్రమల ద్వారా ఈయన విధేయత నేర్చుకొని 10వ వచనంలో ఏం చేశాడో చదవండి. 10లో మరియు ఆయన అనగా క్రీస్తు మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి దేనికట? తనకు విధేయులైన వారందరినీ నిత్య రక్షణకు కారకుడు ఆయనట. అంటే మనల్ని విధేయులుగా మార్చినోడు ఎవరట? యేసు. మీరు అనుకుంటున్నారేమో యేసుక్రీస్తు భూమి మీద చేసిన ఈ పరిచర్య మన కోసమేనని. కాదండి. అదే అంటున్నాడు, పరలోకమందున్న వాటి కోసం కూడా ఆయన సిలువపై రక్తం కార్చాడు. జాగ్రత్తగా వినండి. పరలోకంలో కూడా ఆయన సిలువ కావాలి. పరలోకంలో కూడా ఆయన సిలువ యాగం జరగాలి. పరలోకానికి కూడా అవసరమైన సిలువ పైన చనిపోవటం. ఎందుకో తెలుసా? మానవుడు ఒక్కడే కాదు పతనమైంది ఇటువైపు, దేవదూతలు కూడా పతనమయ్యాయి అటువైపు. ఇక అర్థం కావట్లా. ఒకవైపు దూతల్లోనూ అవిధేయత, ఇంకొక వైపు మానవుల్లోనూ అవిధేయత. 2 జీవులు అవిధేయతకు గురైపోయినాయి. ఇటువైపు మానవుల్ని కలుపుతున్నాడు, మరి అటువైపు దూతల్ని, వాటిని కూడా కలపాలి. ఎందుకంటే వాటి మధ్య కూడా వేర్పాటు వచ్చింది. వచ్చి చిచ్చు పెట్టినాడు ఎవడండి? అపవాది. మీ అందరికీ తెలుసండి. చాలామంది ఏమనుకుంటారంటారండి, దేవదూతలు అనగానే చాలామంది ఏమనుకుంటారంటే, మీ కళను ఒకసారి ఊహించుకోండి అమ్మా. దేవదూతలు అంటే మీకు ఎలా కనపడుతున్నారమ్మా? మీ ఇమాజినేషన్ ఒకసారి ఊహించుకోండి కదా. ఓ తెల్లటి వస్త్రాలు వేసుకొని, మళ్ళీ 2 రెక్కలు ఉంటాయి కదా. ఆ తెలుపు కూడా మామూలుగా ఉంటుంది, కళ్ళు పోతాయి ఆ తెలుపుకి. టైడ్, సర్ఫ్లెక్స్ ఏదో ఉంటాయి కదా మీ షాంపులు సోపులు, అవి వేసి ఉతికినా కానీ అంత తెల్లగరాదనమాట. అంత తెల్లగా ఉంటాయి ఆ బట్టలు. మన ఊహలో ఉన్న బట్టలు అవి. తెల్లటి బట్టలు వేసుకొని ఒక అందమైన అమ్మాయి, మళ్ళీ అబ్బాయి కూడా బెటరు ఎవరట? దెయ్యానికైనా అమ్మాయే, దోతకైనా అమ్మాయే. అమ్మాయి మంచి తెల్లగా ఉండి మంచి అందంగా ఉండే ఒక అమ్మాయికి మంచి బట్టలు వేసుకొని అటొక రెక్క ఇటొక రెక్క, పైన ఒక కిరీటం. ఇదేనా దేవదూత అంటే? అది అడ్వర్టైజ్మెంట్ తోటి చెప్పే దేవదూత, బైబిల్ చెప్పే దేవదూత కాదు. అది యాడ్లలో వచ్చే దేవదూతలు, సినిమాల్లో వచ్చే దేవదూతలు, సీరియల్లో వచ్చే దేవదూతలు. బైబిల్ చెప్పిన దేవదూతలు అలా ఉండవు. మీరు అలా ఉంటున్నాయి అనుకుంటున్నారేమో, పొరపాటు అలా ఉండవు. దేవదూతలు ఎలా ఉంటాయో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంసోను నిన్న చెప్పుకున్నాం కదా మనం. సంసోను తల్లికి దేవదూత ప్రత్యక్షమైందని. ఆవిడ ఆ దేవదూతను చూసినప్పుడు ఏమైందో చదవండి 6వ వచనంలో. అతని రూపం, ఎవరి రూపం? 3వ వచనంలో ఉంటుంది. ఎవరి రూపం? యెహోవా దూత, దేవదూత యొక్క రూపము. 6వ వచనం ఇప్పుడు చదవండి.
దేవదూత రూపము పోలినదై మిక్కిలి భీకరం. భీకరం అంటే భయానకం. భయానకం అంటే చూస్తుంటేనే భయం ఏర్పడతాడ. ఎవరిని చూస్తే? దేవదూతలను చూస్తే. చూస్తేనే ఒంట్లో వణుకొచ్చేస్తుంది. చూస్తే మనిషి చచ్చిపోతాడు, గుండె ఆగిపోతుంది అసలు వాడికి. మరి నువ్వేంటి చూస్తుంటే కళ్ళెళ్ళ పెట్టి చూసేటట్టు నువ్వు చూపిస్తున్నావా దేవదూతల్ని? నువ్వు చూపించే దేవదూతలేమో కళ్ళెళ్ళ పెట్టుకొని చూడాలనిపించే అంత అందంగా ఉంటాయి. బైబిల్లో చెప్తున్న దేవదూతలేమో కంట్లో చూస్తే చచ్చేంత భయానకంగా ఉంటాయి. మీరు అనుకుంటున్నారేమో గాబ్రియేలైనా మిఖాయేలైనా ఎంత అందంగా కనపడుతుంటాయేమో అమాయకంగా అనుకున్నారే. కాదు 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 కాదు, చూస్తే చస్తావు గుండాగే. అంత భయంకరంగా ఉంటాయండి దూతలు. ఏమండి, మానవ జాతిని దేవుడు నిర్మించక మునిపే దేవదూతలను తయారు చేశాడు. మీరు చదువుకొని ఉంటారు 148వ కీర్తన 3-5 వచనాల తర్వాత చదువుకోండి. ప్రతి రెఫరెన్స్ మీకు చదివి వినిపించలేను నేను. 148వ కీర్తన 3-5 వచనాలు చదువుకుంటే దేవదూతల్ని దేవుడు మానవుడి కంటే ముందే నిర్మిస్తాడు. ఈ దేవదూతల లెక్క కోట్ల కొలదిగా ఉందని 5వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం చెప్తుంది. ఈ దేవదూతలు 4 రకాలు ఉన్నాయని బైబిల్ మొత్తం మనకు ప్రబోధిస్తుంది. వాటిలో ఒకటి శరాపులు. ఎవరవి? ఎక్కడ కనపడతాయి మీకు అవి? యెషయా 6లో కనపడతాయి. యెషయా 6వ అధ్యాయం 2లో కనపడతాయి. రెండవది కెరూబులు. బైబిల్లో 92 సార్లు పేర్కొనబడిన ఏకైక అతి భయంకర ప్రధాన ఆర్క్ ఏంజెల్స్ అవి. మూడవది సమాచార దూతలు, గాబ్రియేల్ లాంటివి. సమాచారం ఇస్తుంటాయి. యోహాను పుట్టాలన్నా, యేసుప్రభు పుట్టాలన్నా, సంసోను పుట్టాలన్నా, దానియేలు దగ్గరికి రావాలన్నా సమాచారం మోసుకొచ్చే కొన్ని దూతలు ఉన్నాయి, సమాచార దూతలు. వాటికి లీడర్ గాబ్రియేల్. 4వ దూతలు ఉన్నాయి, అవి యుద్ధ దూతలు లేదంటే సమర దూతలు. సమర శంఖాన్ని పూరిస్తుంటాయి, మిఖాయేల్. వాటికి బైబిల్లో ఇంకా మనకు తెలియని ఎన్నున్నాయో తెలియదండి. జాగ్రత్తగానండి. దేవదూతల్లో ఇంకా మనకి తెలియనివి ఎన్నున్నాయో తెలియదు. బైబిల్లో రాయబడినవి మాత్రం ఎన్ని? ప్రధానంగా 4. చెప్పండి. అవి శరాపులు, కెరూబులు, సమరదూతలు, సమాచార దూతలు. అయితే ఈ 4గిట్లోకెల్లా, ఈ 4 దూతల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైన, చూస్తేనే అత్యంత భయానకంగా ఉండే దేవదూతలు కెరూబులు. ఎవరవి? అందుకని ఆదామవ్వల్ని వెళ్ళగొట్టినప్పుడు కూడా దేవుడు కాపలాగా వేటిని పెట్టాడు? 3వ అధ్యాయం చివరి వచనం ఆదికాండం తర్వాత చదువుకోండి వీలైతే. మండుచున్న అగ్ని జ్వాలల వంటి కత్తులు కలిగిన కెరూబుల్ని పెట్టాడట. మోషేతో చెప్తాడు, మిస్టర్ మోసెస్ మందసం చేయి. చిత్తం ప్రభు ఎలా చేయమంటారు? మందసం మీద ఏం పెట్టాలో తెలుసా? అటొక కెరూబు ఇటొక కెరూబును పెట్టో. కెరూబు, కెరూబు అంటే ఏంటో తెలుసా? ఇట్స్ ఎ గ్రేటెస్ట్ పవర్. కెరూబు అంటే అర్థం తెలుసా? ద గ్రేట్, అతి గొప్ప జీవులవి. దేవదూతల్లో వీటిని కొట్టే మగాడు మొనగాడు లేడో అంత గొప్ప జీవులు కెరూబులు. ఈ కెరూబుల్ని ఎలా నిర్మించాడో, కెరూబుల గురించే ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది యెహెజ్కేలు గ్రంథం. ఏ గ్రంథం? యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయానికి రండి. కెరూబుల గురించి ఉంటుంది. 14వ వచనం చదవండి అమ్మా. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం గురించి చదవండి. కెరూబులలో వేటిల్లోనట మీకు యెహెజ్కేలు చదవండి. 1వ అధ్యాయంలో కెరూబులు ఉంటాయి, 10వ అధ్యాయంలో కెరూబులు ఉంటాయి, 28వ అధ్యాయం 13వ వచనంలో కెరూబులు ఉంటాయి. కెరూబులు 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 మొత్తం కెరూబులతో చుట్టుముట్టుకుపోయింది యెహెజ్కేలు గ్రంథం అంతా. కెరూబుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ ఒక రోజట కెరూబు ప్రత్యక్షమైందట. ఎలా ఉంది అది ప్రత్యక్షమైనప్పుడు అని అంటే, ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయట. మొదటిది కెరూబు ముఖం. కెరూబు ముఖం అంటే మానవుళ్ళానే ఉంటుందండి. దేవదూత ముఖం కూడా మానవుళ్ళానే ఉంటుంది. కెరూబు ముఖమా? రెండవది మానవ ముఖం, మూడవది సింహం, నాలుగవది పక్షిరాజు. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సరే, మీకు ఇంకొద్దిగా మంచి వర్ణన నేను ఇద్దాం అనుకుంటున్నా, మీరు ఆసక్తిగా ఉంటే. 1వ అధ్యాయానికి రండి ఒకసారి. జాగ్రత్తగా చదవాలి. ఈరోజు మీకు పరలోక భూలోకాల మర్మరహస్యం యేసు ద్వారా ఎలా పరిష్కరించబడిందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువునానా. ఏం ప్రత్యక్షమైన అనుకున్నా? కెరూబులు ప్రత్యక్షమైన. ఇప్పుడు అక్కడ చదవండమ్మా. దానిలో నుండి
4 జీవులు బయటపడ్డాయట. 4 జీవులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని జీవులు? అండర్లైన్ దట్ వర్డ్. ఏం చేస్తారు? 4 జీవులు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు చివరిలో ఇది అవసరమైన పడింది మనకి. 4 జీవుల రూపము గల ఒకటి కనపడిందట. వాటి రూపము జాగ్రత్తగానండి, 4 ముఖాలండి. హిందూ పురాణాల్లో బ్రహ్మదేవుడు ఉంటాడు, తెలుసు కదమ్మా. హైందవ సోదరులు నమ్మే దేవుళ్ళలో బ్రహ్మదేవుడు అని ఒక దేవుడు ఉంటాడు. ఆయనకి మొత్తం 4 తలకాయలు ఉంటాయి కదా. అలాగనే అలాంటి రూపంలోనే ఇక్కడ కూడా ప్రత్యక్షమైంది. చదవండి అమ్మా. ఒక్కొక్క దానికి 4 ముఖాలు ఉన్నాయట. అంటే ఒకటి ఎదురు, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి బ్యాక్. 4 ముఖాలు ఉన్నాయట. 4 రెక్కలు కూడా ఉన్నాయట. వాటి కాళ్ళు పెయ్య కాళ్ళట. తర్వాత చదువుకోండిలే, నేను మీరు అంతా చదివేదాకా ఉండలేను. పెయ్య కాళ్ళట. ఏ కాళ్ళట? పెయ్య అంటే ఎద్దు. అంటే కాళ్ళు చూస్తేనేమో ఎద్దు కాళ్ళట. ఎత్తడి పోత పోయబడిందట ఎద్దు కాళ్ళకు కూడా. ఇంకా కింద చదువురా. వాటి 4 ప్రక్కల రెక్కలు. 10వ వచనం చదువున్నాను. 10. వాటిలో మొదటి రూపము మానవుడు. అంటే ఇదిగోండి ఈ ఫేస్ ఉంది చూసారు. ఈ ఫేస్ ఎదురుగా ఉండే ఫేసు మానవుడిదట. ఈ రైట్ సైడ్ ఉండే హెడ్ ఉంటుంది కదా, అదేమో సింహందట. ఎడం వైపు ఉంటుంది చూసారా, దీనిదేమో ఎద్దట. వెనక వైపు ఉంటుంది చూసారా 4వ, అదేమో పక్షిరాజట. 18వ వచనం చదవండి. 18. వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై. అసలు చూస్తే భయంకరంగా ఉన్నాయటండి. ఆ 4 కైవారములు. కైవారం అంటే చేతులండి. కైవారాలు అంటే చేతులు. 4 కైవారములు. కళ్ళట మొత్తం కళ్ళేనట. ఒకసారి మీకు వీడియో చూపిస్తే చూడండి కెరూబు ఎలా ఉంటుందో. కెరూబు నాకు వీడియో ఉంటుంది, లైట్స్ ఆఫ్ చేయండి, మీరు చూడండి. ఎందుకంటే ఇటు భూలోకంలో ఏం జరుగుతుందో, అటు పరలోకంలో ఏం జరుగుతుందో రెండింటిని ఒకేసారి మీ ముందు పెడుతూ సిలువ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మిమ్మల్ని. ప్లే చేయనండి. కెరూబు అనే ఒక వీడియో ఉంటుంది, ప్లే చేయి. Also out of the midst thereof came the likeness of వాటి ముఖాల గురించి వర్ణన ఉంటుంది. నన్ను కొద్దిగా ముందుకెళ్ళి ఆ ముఖాలు చూపిస్తాను. And this was their appearance. నాకు కనపడట్లేదు ప్రొజెక్టర్, మైనస్ అది. మ్యాన్ కనపడ్డా? మనిషి మొహం. రైట్ సైడ్ ఏమో సింహం. And they four had the face of an ox on the left side. Ox అనగా ఎద్దు మొహం. They four also had the face of an eagle. Eagle అనగా గ్రద్ద ముఖం. Thus were their faces. ఇలాగా నిప్పులతో పకపకమండే రూపంతో 4 ముఖాలను వేసుకొని ఒకదాని కైవారము మరొక దానికి అంటుకొని. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. కళ్ళు ఉంటాయి చూడు, మొత్తం కళ్ళు ఉంటాయి చూడు దాని బాడీ అంతా. And their wings were full of eyes round about. రెక్కలు మొత్తం. మీరు ఇంకా అదంతా తర్వాత చూసుకోవచ్చు. As for the likeness of the living creatures, ఆ లైట్నెస్ కట ఆకాశం అంతా తెల్లగా అయిపోయిందటండి ప్రత్యక్షంగా. Like the appearance of torches. చాలండి నాన్న, చాలు. అంటే దేవదూతలు నువ్వు అనుకున్నట్టుగా ఉండవు తల్లి. వాటి రూపం వేరు, వాటి లక్షణాలు వేరు. చూస్తే నీకు ఎలా చెప్పాలో కూడా రచయితకు అర్థం కాల. ఇంకా ఇప్పుడు మీరు చూసింది కూడా తెలుగులో ఏమనొచ్చు అంటే, ఇంగ్లీష్లో అయితే యాంథ్రోపోమార్ఫిజం అంటారు. యాంథ్రోపోమార్ఫిజం అంటే నీకు అర్థం కావటానికి మాత్రమే ఉపయోగపడే భాష. దాని ఒరిజినల్ కూడా అలా ఉండకపోవచ్చు. అంటే దాని భయానకు నీకు అర్థం కావటానికి వర్ణిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త. అంటే కెరూబు అనేది చూస్తుంటేనే గుండెలాగిపోయే రూపం దాంది. ఇప్పుడు మీకు ఎవరికైనా పొరపాటున కెరూబు కనపడిందంటే నాలుక పక్కకి వెళ్ళిపోయి పక్షవాతం వచ్చి చచ్చిపోతారు. మీరు చూస్తే చచ్చిపోతారు. మీరు మాట్లాడితే పగిలిపోతాయి కర్ణబేరి. మనోహ వస్తాడు. మనోహ వచ్చి మీరు ఇందాక చదివే న్యాయాధిపతులు వచ్చి, అమ్మా కెరూబు అదే దేవదూత ఒకసారి నీ పేరేంటో చెప్పరాదు, నాకు కొడుకు పుట్టిన తర్వాత నా కొడుకు చెప్పుకోవాలి కదా, మరి ఏ దేవదూత ప్రత్యక్షమైందో నీ పేరు చెప్పంటే ఏమనిద్దో తెలుసా? నా పేరు చెప్పశక్యము కాదు, అది వచింపశక్యము కాదు. అంటే దేవదూత పేరు నోట్లో పలుకుతుంటేనే నరాలు చిట్లిపోతాయి. నాలుక సరిపోదు, పేరు పలకటానికి కూడా నాలుక సరిపోదు, మాంసపు ముద్దలు సరిపో.
దాని రూపం భయంకరం, దాని పేరు భయంకరం, దాని భాష భయంకరం, దాని తీరే భయంకరం. ఇలాంటి దేవదూతలైన ఈ కెరూబులకి ఒక అధికారిగా వర్క్ చేసిన వాడే ఒకప్పుడు సాతానుడు. మీరు యెహెజ్కేలు 28:13 తర్వాత అయినా చదువుకోవచ్చు, టైం లేదు, రెఫరెన్స్ రాసుకోండి చాలు. యెహెజ్కేలు గ్రంథం 28:13 సూర్యకాంతమన రాయి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము అను మాణిక్యములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడిన దానివై అనే ఒక వర్ణన మీకు కనపడిద్దండి 13 అనే వర్ణన కనపడి, నీవు అభిషేకము పొందిన కెరూబువై ఉంటివి అంటాడండి. అంటే సాతాన్ అనేటువంటి వీడు ఒకప్పుడు, ఇప్పుడు మీకు చెప్తున్నాను ఈ కెరూబులని, వీటికి లీడర్ ఎవడవాడు? ఇప్పుడు సాతాన్ అనుకుంటున్నారే, ఈ దేవదూతల్లోనే అత్యంత భయంకరమైనవి కెరూబులు అనుకుంటే, ఈ అత్యంత భయంకరమైన కెరూబులకే కెప్టెన్ వాడు. వాడిని నిర్మించబడేట పిల్లన గ్రోవులు వాయించబడ్డాయట, వీణ వాయిద్యములు వాయించబడ్డాయట. నీ యందు పాపము కనపడు వరకు అనే పదం కనపడిద్దండి మీకు అక్కడ యెహెజ్కేలు గ్రంథం 28:13-18 చదువుకుంటే. నీవు నియమింపబడిన దినములలో మొదలుకొని పాపము నీ యందు కనపడ వరకు నీ ప్రవర్తన విషయంలో సూపర్ రా నువ్వు. దేవుడు సాతానికి ఇచ్చిన సర్టిఫికేట్, నువ్వు సూపర్. కానీ పొగిడిన తర్వాత మతికెక్కిద్ది అన్నట్టుగా వీడికి ఇవ్వబడిన అధికారం వీడు దుర్వినియోగం చేశాడు. దైవం వీడికి నొసిగినటువంటి ఆ పీఠాన్ని వీడు దుర్వినియోగపరిచాడు. వీడు ఏమనుకున్నాడు తెలుసా? మహోన్నతునితో నేను సమానముగా చేసుకొందునని నీవు అనుకుంటివి కదా. అంటే వాడు ఏమనుకున్నాడు సాతాను? వాడికి పిచ్చి పట్టిందండి, సైతాన్ గాడికి పిచ్చి పట్టిందండి. ఆ పిచ్చి అంటే తెలుసా? నేను దేవుణ్ణి అయిపోవాలి. ఇటు మానవులకి పిచ్చి పట్టిందండి. ఎలాగేం పట్టిందో తెలుసా? మేము దేవుళ్ళం అయిపోవాలి. ఇంతకీ అవ్వ పండు ఎందుకు తినిందో తెలుసా? నీవు ఈ పండు తినుదినమున దేవతల వలే అగుదువు. విన్నారా? చదివారా? హే ఎలోహిమా హయ్యా, ఇది నువ్వు తిన్నావంటే దేవుడు అయిపోతా పో. ఆ మాట అనగా పండ్లాకేసుకొని తినేసిందండి అవ్వ. అంటే హవ్వకి దేవుడైపోవాలని ఉంది, సాతానికి దేవుడైపోవాలనుంది. అందరి టార్గెట్ ఏంటో తెలుసా? ఆ దైవ సింహాసనమే మానవుడి టార్గెట్. 11వ అధ్యాయం ఆదికాండంలోనట ఆకాశమునంటూ గోపురాన్ని కట్టారట. ఆకాశాన్నంటే గోపురం ఎందుకు నాయనా? ఆకాశము నా సింహాసనము, హెవెన్ ఈజ్ మై థ్రోన్, ఎర్త్ ఈజ్ మై ఫుడ్ స్టూల్, యు కెనాట్ కంటైన్ మీ, నువ్వు నన్ను బంధించలేవని చెప్పేశాడండి దేవుడు. అంటే ఆకాశం ఆయన సింహాసనం అనుకుంటే దేన్ని తాకాలనట వీళ్ళ తపన. వాడు కూడా అంతే కదా, ఆకాశ మండలమునకు చెప్పాలి మీరు. సాతాను ఏమనుకున్నాడట? ఆకాశ మండలమునకు ఎక్కిపోవుదును. మానవులు ఏమనుకున్నారు? 11వ అధ్యాయంలో ఆకాశమునంటూ గోపురము కడుదుము. అటు వాడేమో నువ్వు దేవునితో సమానముగా చేసుకుందును, ఇటు మానవులేమో నువ్వు దేవత అయిపోతావనగానే తినేయటం. మీరు జాగ్రత్తగా బైబిల్ని గమనించండి. దైవ పీఠానికి ఎసరు పెట్టారండి ఈ రెండు జీవులు. ఎవరు? అటు దూతలు పెట్టాయి, ఇటు మానవుడు పెట్టాడు. అటు దేవదూతల్లోనూ అవిధేయత వచ్చింది, ఇటు మానవుల్లోనూ అవిధేయత వచ్చింది. ఈ రెండు అవిధేయతలని రూపుమాపేవాడు ఒకడు కావాలి, వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేవాడు ఒకడు కావాలి. దేవుడు ఎంత ప్రేమాస్వరూపో వీళ్ళిద్దరికి నేర్పించి చూపించి చెప్పేవాడు ఒకడు కావాలి. అటువైపు పరలోకంలోను ఇటువైపు భూలోకంలోను రెండు రైలు పట్టాలు ఎలాగైతే వెళ్తున్నాయో ఆ రైలు పట్టాలలాగా అవిధేయత. అందుకని ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? అటు పరలోకంలో ఉన్న అవిధేయతను ఇటు భూలోకంలో ఉన్న అవిధేయతను రెండిటికి చెక్ పెట్టాలి. చెస్లో అంటారు కదా, చెస్ ఎప్పుడైనా ఆడారా? చెక్. చెక్ అంటే ఇక్కడ క్లోజ్ అయిపోద్ది అంతే. దేవుడు చెక్ పెట్టాలనుకున్నాడు ఈ గేమ్కి. ఏ గేమ్కి? తిరుగుబాటు అనే గేమ్కి. ఏ గేమ్కి? అవిధేయత అనే గేమ్కి. ఏ గేమ్కి? దైవంకై తిరుగుబాటు చేయాలన్న ఆలోచన అనే గేమ్కి చెక్ పెట్టేద్దాం అనుకున్నాడు దేవుడు. అలా అనుకొని ఆయన రచించిన ప్రణాళికే 2000 ఏళ్ల క్రిందట ఈ భూమి మీద జరిగిన సిలువ యాగం. ఆ సిలువలో ఏం జరిగిందో తెలుసా?
యేసు 2 నేర్పించాడండి సిలువలో. 2. ఒకటి, దేవునికి ఎంత కృతజ్ఞతలుగా ఉండాలో ఆయన నేర్పించాడు. దేవుడి చిత్తాన్ని ఎలా గౌరవించాలో ఆయన నేర్పించాడు. దైవంకై అవసరమైతే ప్రాణం ఎలా పెట్టాలో ఆయన నేర్పించాడు. దేవుని గౌరవించడం నేర్పించాడు. దేవుడి ప్రేమను గుర్తించడం నేర్పించాడు. యేసు గురించి చెప్పాలంటే సంవత్సరం పాటు రోజుకొక అంశం గురించి మీతో మాట్లాడవచ్చు నేను. ఇన్ని నేర్పించాడు ఆయన ఈ భూలోకానికి వచ్చిన తర్వాత అండి, మానవులలోనూ పరలోకంలోనూ ఒక మార్పు మీకు కనపడుతుందండి. ఒక మార్పు. ఉదాహరణకి దేవదూతల్లో వచ్చిన ఒక మార్పు మీకు చూపిస్తా. యేసు సిలువ పైన చనిపోయిన తర్వాత దేవదూతల్లో వచ్చిన ఒక మార్పు మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథానికి బంధండి ఒకసారి, జాగ్రత్తగా చదవాలి మీరు. ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. 4వ అధ్యాయం 7కి రండి, జాగ్రత్తగా రండి. ప్రకటన గ్రంథము. నిన్న కాస్త అక్కడక్కడ జోక్స్ వేసుకుంటూ వెళ్ళింది నేను టాపిక్. ఈరోజు చాలా సీరియస్గా ఉంటుంది. ఈరోజు ఓన్లీ సబ్జెక్ట్ ఉంటుంది మీకు, అంతే. అక్కడక్కడ పంచులు, జోకులు, మిమ్మల్ని హాస్యరస గ్రంథులు ఈరోజు ఏం చల్లవు. ఓన్లీ సీరియస్ టాపిక్ అంతే. వెన్నోడికి బాగుపడతాడు, వెన్నోడు సిలువను అర్థం చేసుకుంటాడు, వెన్నోడు బ్రతుకు దిద్దుకుంటాడు. లేని ఎడల జీవితాన్ని వాడంతటా వాడే నాశనం చేసుకున్నాడు అవుతాడు. చదవండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. మొదటి జీవి. ఇదంతా మీరు ఎక్కడ చదువున్నారు గతంలో కదా అక్కడ మనసు పెట్టి చదివితే ఈ పాటికి మీ ఇక్కడ పొర విడిపోద్ది మీకు. మొదటి జీవి సింహము వంటిది. 2వ జీవి ఇది ఎక్కడన్నారు? అక్కడ ఎద్దు అన్నాడు, అంతే తేడా. 3వ జీవి ఇది ఎక్కడ చూశారు? అది. 4వ జీవి ఇది ఎక్కడ చూశారు? చెప్పలే. అది యెహెజ్కేలులో మీరు ఏ దర్శనం అయితే చూస్తున్నారో అది ఎప్పుడు జరిగింది? యెహెజ్కేలు దర్శనం ఎప్పుడు జరిగింది? సిలువకు ముందు 4 జీవులు, సిలువ తర్వాత అదే 4 జీవులు. ఏం జరుగుతుందో చదవండి కింద. అది ఇందాక కూడా మీరు ఇదే మాట చదివారు. 4 జీవులు. నేను అండర్లైన్ చేసుకోమని నాకు గుర్తుందా? చేసుకుంటే ఒకసారి తీసుకోండి, మీకు అర్థమైంది. ఇప్పుడు 4 జీవులు, అక్కడ 4 జీవులు, ఇక్కడ 4. ఇప్పుడు ఈ 4 జీవుల్లో వచ్చిన మార్పు మీరు గమనిస్తారు. కింద చదవండి. ప్రతి జీవికి, ఇందాక ఎక్కడ చదివారు మీరు? ఇది సేమ్ అక్కడ. ఇంకా అవి చుట్టూను, రెక్కల లోపటను. ఇందాక ఇది కూడా ఎక్కడ చదివారు మీరు? 1:18లో చదివారు. అంటే మీకు యెహెజ్కేలుకి ఏదైతే ప్రత్యక్షమైందో అదే జీవి ఇప్పుడు మీకు ఎవరికి ప్రత్యక్షం అవటం చూస్తున్నారు? చెప్పాలి. యోహానుకి. యోహాను ఏం చూస్తున్నాడో గమనిస్తున్నాడో చూడండి. అవి ఒకప్పుడు ఇదే జీవిలో నుండే సాతాను పుట్టింది. అర్థమైందా మీకు? ఏ జీవిలో నుండి సాతాను వచ్చాడని చెప్పాను మీకు? కెరూబులో నుంచి వచ్చాడని చెప్పా. వీడు వచ్చినోడు రాకుండా మిగతా దేవదూతలు కూడా వీడేమి ఎక్కించాడు? అవిధేయత. ఇప్పుడు ఒకప్పుడు ఏ జీవిలో నుంచి అయితే సాతానుడు వచ్చాడో ఇప్పుడు ఆ జీవులు ఏమవుతున్నాయో చూడండి ఇక్కడ. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు దేవుడు, సర్వాధికారి గాడ్, యువర్ సేవర్నర్. నువ్వు సర్వాధికారివి. దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రిం పగళ్ళు చెప్పుచున్నవి. ఇంకా ఆ సింహాసనము నందు ఎవరు ఆసీనుడై ఉంది? దేవుడు. ఒకప్పుడు ఆ సింహాసనం కోసం ఏం చేసినాయి ఈ జీవులు? పోరాటం చేసినాయి. ఇప్పుడు ఆ సింహాసనం మందు ఆసీనుడై ఉన్నవానికి యుగ యుగములు, జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్ జీవించుచున్నవాడికి మహిమ, ఘనత, కృతజ్ఞత దండి. ఏమొచ్చిందండి వాటికి? కృతజ్ఞత కలుగునుగాక అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా పొగుడుతున్నాయటండి సిలువ తర్వాత. దేవా, యుగ యుగములకు నీవే దేవుడవు. నీ సింహాసనం కోసం పోరాటం చేయటానికి నా జీవులు ఒకప్పుడు నీపై తిరుగుబాటు చేశాయి. ఇప్పుడు మేము చెబుతున్నాం, యుగ యుగములకు నీవే దేవుడు. మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు నీకు మాత్రమే చెందురుగాక. వాటిలో ఒక విధేయత కనపడుతుందండి మీకు ఆ 4 జీవుల్లో.
అంతేకాదు ఒకసారి ఈ 4 జీవులు ఇంకెంత విధేయత మీకు కనపడిద్దో ఒకసారి మీరు అందరూ 19వ అధ్యాయం 10కి రండి అమ్మ. ఒకసారి 19వ అధ్యాయం 10కి రండి. 19వ అధ్యాయం 10కి రండి. యోహానట జాగ్రత్తగా రండి. దేవుడు చెక్ చేస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్త చదవాలి. ప్రకటన గ్రంథం గురించి తప్పుడు ఇంటర్ప్రిటేషన్లు ఎక్కువ బయట. ప్రకటన గ్రంథం ఎవరికి సరిగ్గా అర్థం కాదు. సరిగ్గా బుర్రపెట్టి చదివితే చాలా అద్భుతంగా ఉండే గ్రంథం, చాలా ఈజీగా అర్థమయ్యే గ్రంథం కూడా ప్రకటన గ్రంథమే. దీన్ని మిస్లీడ్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు బయట సమాజంలో. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ప్రకటన గ్రంథానికి ఎవడు పడితే వాడు భాష్యం చెప్తే పొరపాటు నమ్మేసి తలకాయ ఊపేమాకండి. ఏ మాత్రం సిద్ధాంతం దగ్గర తప్పుడు ఉన్నా ఎక్కడో అబద్ధ బోధలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటన యోహానికి దేవుడు పిలిచాడు, మిస్టర్ జాన్ కమ్ హియర్. చెప్పండి తండ్రి, సిలువ ద్వారా ఏం జరిగిందో చూస్తావా? ఎస్ లార్డ్, ఐ విల్ సీ. ఓపెన్ చేయి. ఏమి ఎరగనట్టుకు వెళ్ళి దేవదూత కాలమైన పడిపో, నమస్కారం చేయి, అవే వంటయో చూడు. నా కొడుకు సాధించిన సక్సెస్ నీకు అర్థమైపోద్ది. చదవండి ఇప్పుడు ఏమంటున్నా. అందుకు నేను ఎవరికి? దేవదూతలకి. దేవుడికి దండం ఎట్ట పెడతావో దేవదూతలు కూడా అలా దండం పెడుతున్నాడట యోహాను. చేసి తిని పాదాల మీద కూడా పడిపోయారట. సాగిల పడగా అతడు అంటున్నాడు, నో 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 స్టాండ్, లే నా పాదాల మీద పడతావేంటయ్యా? వద్దు సుమి, అసలు నేను దేవుణ్ణా ఏంది? లేదంటే దేవుడితో సమానున్నా ఏంది? కాదు, నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చు నీ సహోదరులతోనూ ఐఎమ్ స్లేవ్, నాట్ పార్ట్నర్, నాట్ స్పౌస్. నేను దేవుడికి ఒక స్లేవ్, నేను దేవుడికి ఒక దాసుని. అదే అంటాడు చూడండి, నేను యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చు నీ సహోదరులతో సహదాసుడను, కో స్లేవ్. నీ దాసున్నయ్యా నేను. మీకు ప్రకటన గ్రంథంలో కనపడేదంతా కెరూబే. అందుకని మీకు 4వ అధ్యాయంలో క్లారిటీ ఇచ్చా ఆ ముఖాల గురించి. ఇదే ముఖాలు మీరు 10-14 వేసుకెళ్తే కెరూబ్ అని అడ్రస్ అక్కడ బయటపడింది మీకు. దేవదూతలన్నీ ప్రకటన గ్రంథంలో కెరూపులు ఎలా మారాయో, తిరుగుబాటు దూతలలో నుంచి తిరుగుబాటు ఎలా ఎగిరెళ్ళిపోయిందో, దేవుడు అవ్వాలనే ఆలోచన ఎలా యేసు త్రుంచేశాడో ప్రకటన గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది మనకి. వద్దు సుమి, నేను దాసుణ్ణి. 22వ అధ్యాయం ఏంటి? ఇప్పుడు ఒకసారి ప్రకటన ముగింపులోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. ప్రకటన ముగింపు ఎన్నో అధ్యాయం అండి? ముగింపు అంటే 20 అంటే లాస్ట్గా చిట్ట చివరిసారిగా కూడా యేసు సాధించిన సక్సెస్ ఏంటో చెప్తాడు. 22వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8 మీరు ఇప్పుడు మీకు ఇవి రెండే చూపించాను. పిచ్చి బోల్డ్ అని రెఫరెన్స్లు ఉంటాయి మీ ప్రకటన గ్రంథంలో. చదవండి. యోహానను నేను ఈ సంగతులను వినినవాడవై. చివరిసారిగా అధ్యాయం క్లోజ్ అవుతుంది అనగా జాగ్రత్తగానండి. ఇక ప్రకటన గ్రంథంతో ఏమైపోతుందంటే ఇక పుస్తకాలు ఏమైపోతున్నాయి? చిట్ట చివరి పుస్తకం ఏంటమ్మా బైబిల్లో? చిట్ట చివరి అధ్యాయం ఏంటమ్మా బైబిల్లో? పుస్తకం క్లోజ్ అయ్యేటప్పుడు, అధ్యాయం క్లోజ్ అయ్యేటప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నాడు దేవదూతలు ఎలా మారాయో. చదవండి అమ్మ 22. ఈ సంగతులను నేను వినిన వాడనై చూసిన వాడను. చూశాడట. మీకు అసలు అర్థం అవుతుందా? లేదంటే నేను ఏదో అరుచుకుంటూ వెళ్ళిపోతున్నానా? చూచిన వాడని అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకంలో ఎలాంటి మార్పు వచ్చిందో, పరలోకంలో ఎలాంటి సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చిందో యోహాను ప్రత్యక్షంగా చూస్తున్నాడట. నేను ఈ సంగతులను వినినవాడనై చూచినవాడనై, నేను చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్నా. ఎవరా దూత? 4వ అధ్యాయంలో ఇచ్చేసాడు. ఎవరా దూత? కెరూబులు. ఆ దూత పాదము ఎదుట, ఎందుకు ఆల్రెడీ చేసావు కదా 19వ అధ్యాయంలో. ఇందాక మీకు ఎన్నో అధ్యాయం చూపించానమ్మా. ఎన్ని అధ్యాయాలు ముందు కదా? మరలా చేస్తున్నాడు నమస్కారం. ఎందుకు మీరు చెప్పాలి? ఎందుకు? నువ్వు చదవాలనే చేస్తున్నాడు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు కదా మనకి. అందుకని 2 సార్లు రిపీట్ చేస్తున్నాడు. దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు మళ్ళా దండం పెట్టాడట. పడగా వద్దు లే. మళ్ళా అదే డైలాగ్. అంటే నీకేం చెప్తున్నాడో తెలుసా?
గొర్రె పిల్ల ఈ లోకంలో చిందించినటువంటి ఆ రక్తం ద్వారా అవిధేయత పోయి విధేయత వచ్చింది, తిరుగుబాటు పోయి కృతజ్ఞత వచ్చింది, దైవ సింహాసనం మీద ఆలోచనలు పోయి ఆ దైవానికి మ్రొక్కాలనే సెన్స్ వచ్చింది. వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వాడితోనూ అసలు నేను దాసున్నయ్యా, ఎవరికి నమస్కారం చేయాలో తెలుసయ్యా. బో డౌన్ ఫ్రంట్ ఆఫ్ 3.5 ఏళ్ళు ఆయన చేసిన పరిచర్యని కోడిగుడ్లంతా కళ్ళు చేసుకొని చూసేయండి. ఆడికి అసలుకే కళ్ళు ఎక్కువ. ఇందాకే మీరు చూసారు కళ్ళు ఎన్ని ఉన్నాయట ఆడికి, ప్రతి కళ్ళు తెరుచుకొని చూసింది. ఆ దేహం మీద ఉన్న ప్రతి కళ్ళు కోట్ల 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 కళ్ళులన్నీ భూమి మీద 3.5 ఏళ్ళు కళ్ళు అప్పచెప్పి రెప్పార్పకుండా చూసిన యేసు పరిచర్యల్ని. ఎందుకో తెలుసా? విధేయత నేర్పిస్తున్నాడు వాటికి. ఎప్పుడైతే ఇటు మానవ జాతిలో ఒక విధేయత, అటు పరలోకంలో నుండి ఒక విధేయత, రెండిట్లోనూ విధేయత నింపి చివరికి చనిపోయేటప్పుడు 22:42 లూకాసు వార్తలో ఆయన ఏమన్నాడు ఒకసారి తీయగలరా? లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం తీయగలరా? ఇద్దరికి మీరు గమనించారో లేదో, అక్కడే దేవదూతలు వస్తాయి యేసుప్రభుని బలపరచడానికి. అక్కడే శిష్యులు ఉంటారు యేసుప్రభు దగ్గర. శిష్యులు దేవదూతలు ఇద్దరు వినుచుండగా ఆయన పలుకుతున్న మాట, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగిమ్ముము, అయినను నా ఇష్టం కాదు, నా ఇష్టం ఏం లేదయ్యా, యువర్ విల్ బి డన్, నీ చిత్తమే. ఎన్నిసార్లు అన్నాడు తెలుసా? 2 సార్లు అంటాడు. ఎందుకో తెలుసా? ఒకటి దేవదూతలకి, ఒకటి మానవుడికి, ఇద్దరికి అర్థం కావాలి. ఏమర్థం కావాలో తెలుసా? దేవుని చిత్తానికి ఎలా లోబడాలో అర్థం కావాలి. ఇలా దేవదూతలకు విధేయత నేర్పించి ఆయన ఏమయ్యాడో కొలస్సీ పత్రిక అద్భుతంగా చెప్పిద్దండి. ఒకసారి కొలస్సీకి రండమ్మా. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక. ఈయన దేవదూతల తర్వాత ఏమైంది, తర్వాత పరలోకంలో ఏం జరిగింది? 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 2:10 టక్క చదివేసి మీరు నాకు సహకరిస్తే ముందుకెళ్తాను. మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. జాగ్రత్తగానండి. ఆయన సమస్త, ఎవరా ప్రధానులు? ప్రధాన దూత అయిన మికాయేలు, ప్రధాన దూత అయిన గాబ్రియేలు, నీవు కెరూబులకు ప్రధానివై ఉంటివి. ప్రధాన దూతల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును, 24 పెద్దలు ఉంటారు మీకు పరలోకంలో, వారికిని శిరస్సు. సంఘానికే కాదు ఆయన శిరస్సు, శిలువ ద్వారా ఆయన సంఘానికేగా శిరస్సు అయింది, దూతలకు కూడా శిరస్సు అయిపోయాడు ఆయన. శిరస్సు అయ్యుండి మీరును క్రీస్తు సున్నతి యందు, అంటే దేవదూతలకి ప్రధానులకి ఆయన ఏమైపోయాడట? శిరస్సు. 2వ అధ్యాయం 15కి రండి అమ్మా. ఇదే కొలసి 2:15కి రండి. అద్భుతమైన మాట అండి. మీకు ఎక్కిందంటే మైండ్ పోద్దండి ఈ మాట. శిలువ ద్వారా సాధించిన సక్సెస్ ఏంటో తెలుసా దేవుడు? మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక మీరు మృతులై ఉండగా దేవుడు, జాగ్రత్తగా, దేవుడు రాతపూర్వకమైన మన మీద రుణముగాను మనకు విరోధముగాను మేకులతో సిలువకు కొట్టి, జాగ్రత్తగానండి, మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. ఏదట? మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేసెను. ఇంకా మీరు కింద చదివితే నిరాయుధులుగా చేశాడంటాడు చూడండి దేవదూతల్ని. ఎన్నో వచనమ్మా? కంటిన్యూషన్. అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి చాలు, బాగా చదవాలి. అందుకని నేను గ్యాప్ ఇస్తున్నా, ఓకే, స్పేస్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా, అదేంటి నిరాయుధులుగా అంటే ఏంటి? ఆయుధం ఉంటే ఏమొచ్చింది? ఆయుధం అంటే దేనికి? తిరుగుబాటు, అంతే కదా. మావోయిస్టుల దగ్గర ఏముంటాయి? తిరుగుబాటు, గట్టగట్ట కాల్చేస్తుంటారు.
నిరాయుధులుగా. అంటే ఇక ఆయుధాలు పట్టలేరట ఇక వాళ్ళు దూతలట. ఇక ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నంత వరకు కొంతమందికి అనుమానాలు వస్తుంటే అసలు దేవుడు ఎప్పుడు పుట్టాడండి, దేవుడు ఎలా పుట్టాడండి అని. ఇప్పుడు వచ్చిందా మీకు? అసలు దేవుడు ఎలా పుట్టాడు సార్? అసలు ఆయన పుట్టక మునుపు ఎలా ఉండేది? ఆయన ఎలాగా వచ్చాడు అసలు? మోషే కూడా ఇదే క్యూరియాసిటీతో అడిగాడు. మోషే ఏమన్నాడు తెలుసా? దేవా కాస్త నీ ఎప్పుడు పుట్టావా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మా వాళ్ళకి చెప్తాను అన్నాడు. అతని ఆధార్ కార్డు పాన్ కార్డు ఇయ్యా అని అడిగాడు మన భాషలో చెప్పాలంటే. అప్పుడు దేవుడు ఏమన్నాడమ్మా? ఐఎమ్ లివింగ్ గాడ్, ఐఎమ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను. యాహ్యా అషేర్. యాహ్యా అషేర్ అంటే అర్థం ఏంటంటే ఉన్నాను. యాహ్యా ఉంటాను. హయ్యా ఉన్నాను. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడను. కోట్ల 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 మిలియన్ల ట్రిలియన్ల సంవత్సరాల క్రిందటికి వెళ్ళి అక్కడ నువ్వు ఉన్నావా అని దేవుడిని అడిగితే ఇలా కనపడతాడు, ఎస్ ఐఎమ్ హియర్. ఇంకా కోట్ల 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 కాంతి సంవత్సరాల దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళాక దేవుడు ఉన్నావని డోర్ చేస్తే ఎస్ ఐఎమ్ హియర్. దెర్ ఈజ్ నో బర్త్, దెర్ ఈజ్ నో డెత్. ఆది మధ్యాంతరహితుడాయన. దెర్ ఈజ్ నో బిగినింగ్ అండ్ దెర్ ఈజ్ నో ఎండింగ్ టు హిమ్. ఆదియు అంతము లేనివాడాయన. నేనే అల్ఫస్, నేనే ఒమేగస్ అన్నాడు ఆయన. దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయనకి మరణం అనేది లేదు, ఆయనకి జననం అనేది లేదు, ఆయనకి అన్నిటికీ అతీతుడు ఆయన. మీకు అర్థం కావట్లేదు దేవుడు అంటే. ఏదో ఒకరోజు పుడితే ఆయన దేవుడు కాడు. పుట్టుక లేదు కాబట్టి దేవుడు అయ్యాడు. ఇప్పుడు మీకు అర్థం కాదు అసలు దేవుడి గురించి. ఈ భూలోకంలో ఈ మట్టి బుర్రలతో మనం దేవుడిని ఆలోచించలేం. మట్టి బుర్రల నుంచి ఎగిరి మహిమ దేహాల్లోకి వెళ్తే తప్ప ఆయన మనకు చిక్కడు. అది ఆయన రేంజ్. ఎవరి రేంజ్? దేవుడి రేంజ్ అది. ఒకటే చేశాడట, ఆయన అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి సిలువ చేత. దేని చేతట? వాళ్ళ నిరాయుధులుగా ఎలా చేశాడట? దేని ద్వారా సాధ్యమైందట? సిలువ చేత. జయోత్సాహముతో ఏం చేశాడటండి? పట్టి తెచ్చి ఆర్భాటముగా. సిలువ ద్వారా ఏమైంది? చెక్. దేనికి చెక్? అవిధేయతకు చెక్. అంటే ఇక సాతానులాగా ఏ దూత పరలోకంలో ఇక మీదట పుట్టదు. ఇక అది గతం. మరలా దేవదూతలు పాపం చేస్తాయా సార్? చెయ్యవు. ఎందుకు చెయ్యవు సార్? సిలువ చెక్ పెట్టేసింది. అదంతా క్రీస్తుకు పూర్వమే. ఇంకేమైనా పరలోకంలో అశాంతి అసమాధానం దేవదూతలు అవిధేయత ఉంటే క్రీస్తుకు పూర్వం. సిలువ ద్వారా ముద్ర వేశాడు, పట్టాడట, తెచ్చాడు. పట్టి తెచ్చి ఆర్భాటముగా వేడుకగా కనపరిచాడట. ఒక్క మాటలో చెప్పాలంటే సరెండర్ అయిపోయినాయి అన్ని. సరెండర్. మోకాళ్ళ మీద ఉండిపోయి రెండు చేతులు పైకెత్తేస్తాయి కదా. సమస్త కెరూబు జాతి, సమస్త శరాపు జాతి, సమస్త దేవదూతల జాతి సరెండర్ అయిపోయినాయి. మానవుడు సరెండర్ అయిపోయారు. వీళ్ళందరినీ తెచ్చి దేవుడి కాళ్ళ మీద పడేశాడట. దేని ద్వారానో తెలుసా? సిలువ. అది పరలోకంలో అటు జరుగుతుంది. ఇటు భూలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇంకొక పని పడింది ఇప్పుడు ఆయనకి. ఈ మానవులకి దేవదూతలకు తేడా ఉంది. దేవదూతల్లో పాపం చేస్తే క్షమ లేదు కాటికి, కానీ మానవుడికి ఉంది క్షమ. ఈ క్షమని మనకు ప్రసాదించడానికి వచ్చారండి. ఏమండి, మనలో చాలామంది అండి, ఒకవేళ యేసు గనక రాకపోతే ఒక్కడంటే ఒక్క జీవి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదండి. ఎందుకో తెలుసా? మనందరం ఎవరమాట? నీతిమంతుడు ఎవడునూ లేడు, కనీసం ఒక్కడు కూడా లేడు. కొంతమంది అంటారు యోసేపు పాపం చేశాడా, ఇంకొక ఆయన పాపం రాయలేదన్నంత మాత్రం చేయలేదని అర్థం కాదాడ. కొన్ని రాశారు, కొన్ని రాయలేదు. ఆదాం స్నానం చేసినట్టు ఎక్కలేదు, అందుకని చేయలేదంట. వేటి ఆలోచించండి మరి. బాత్రూమ్కి పోయినట్టే ఏ ప్రవక్త ఎక్కడా లేదు, అందుకని చేయలేదు పోలేదు అంటావే ఏంది? రాయదగిని రాశారు, రాయలేని రాయలేదు, కానీ అన్నిటికి కలిపి ఒకే ఒక్క వచనంలో కొట్టిపడేశాడు అందరిని. ఏమన్నాడు నీతిమంతుడు? ఆ ఒక్క వచనం ఇక అందరికీ వర్తించేసిద్ది అంతే.
ఎవరు లేడు, పరలోకానికి వెళ్ళేంత గనుడు అర్హుడు ఎవరు లేరు. మరి ఇప్పుడు మనం పాపం చేసాం. ఇప్పుడు మనం పాపం చేస్తుంటే దేవుడికి రెండు ఉన్నాయండి, దేవుడికి రెండు గుణాలు ఉన్నాయండి. ఒకటేంటంటే, ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు అనుకోండి, కాసేపు ఊహించుకోండి. దేవుడు ఈ కుర్చీకి మొత్తం ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 4 కాళ్ళు. ముందు 2 కాళ్ళు నీతి న్యాయం అనుకుంటే, వెనక 2 కాళ్ళు కనికరం, ప్రేమ. అర్థమైందా? కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం తీయాలి, 89వ అధ్యాయం 14. టకటక ఇది కూడా ముగించేద్దాం. మానవుల ఎడల కూడా ఆయన జయోత్సాహం ఎలా చేశాడో కూడా తీసుకొని జాగ్రత్త చదవండి. ఎక్కువసేపు ఉంచలేండి, 10 నిమిషాలు గట్టిగా ఓపిక పడితే వదిలేస్తా. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. అంటే సింహాసనం దేని మీద ఆధారపడి ఉందట? దైవ సింహాసనం, నీతి న్యాయం. మరి ఇంకా 33వ అధ్యాయము 5వ వచనం టక్క చదివేయాలమ్మా. 33:5 ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడు. అంటే నీతి న్యాయం అనేది ఎవరిలో ఉన్నాయి? దేవుని యొక్క కుర్చీకి మొదటి 2 కాళ్ళు, ఒకటి నీతి అయితే 2 న్యాయం. మరి వెనక 2 కాళ్ళు? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమాస్వరూపి ఎవరట? దేవుడు. అది ఆయనకున్న 3వ కాలు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే సింపుల్గా. మరి 4 కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 156వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 156వ వచనం. యెహోవా నీ కనికరములు లిమిట్లెస్ మెర్సీ యు హ్యావ్. నాయన నీ కనికరములకు మితే లేదయ్యా. మీకు ఒక మాటలో చెప్పమంటారండి, మీకు దేవుడు అర్థం అవుతాడో లేదని కొన్ని మింగేస్తుంటా నేను. జాగ్రత్తగానండి. దేవుడికి ఎలాగైతే లిమిట్ లేదో, పరిమితి లేదో, ఆయనలో ఉన్న ప్రేమకు పరిమితి లేదు, ఆయనలో ఉన్న న్యాయానికి పరిమితి లేదు, ఆయనలో ఉన్న కనికరానికి పరిమితి లేదు, ఆయనలో ఉన్న నీతికి పరిమితి లేదు, అసలు ఆయనకున్న ఏ గుణానికి ఆది లేదు, అంతం లేదు. ఆయనకే కాదు, ఆయనలో గుణలక్షణాలు కూడా ఆది అంతాలు లేవు. ఇప్పుడు ఈ నీతి న్యాయాలు మానవుడికి ఉన్నాయి కదా. మరి పాపం చేసినప్పుడు నీతి ఏమంటుందో తెలుసా? ఆయనలో ఉన్న నీతి అంటే ఏంటంటే, న్యాయం అంటే అర్థం ఏంటండి? న్యాయం అంటే అర్థం ఏంటమ్మా? తగినట్టుగా శిక్షించడం, అంతేనా? న్యాయమూర్తి అంటే అర్థం ఏంటి? న్యాయస్థానం అంటే అర్థం ఏంటి? నీ మీద ఎవడైనా తప్పు చేస్తే పొయ్యాడికి శిక్ష విధిస్తారనమాట వాళ్ళు. అంటే ఇప్పుడు దేవుడికి మన మనుషులందరూ పాపం చేశారు కదా, ఈ మానవులందరూ పాపం చేస్తే న్యాయం ఏమంటుందో తెలుసా? న్యాయం, దేవా నువ్వు న్యాయం గలవాడివి గుర్తుపెట్టుకో, దేవా నువ్వు నీతి గలవాడవు గుర్తుపెట్టుకో. ఈ దరిద్రపు కొట్టు మనుషుల్లో ఒక్కడు పరలోకానికి రాకూడదు, అందరిని నరకానికి తోసే అని చెప్తుంది. ఏం చెప్తుంది? న్యాయదండం చెబుతుంది. అయితే ప్రేమ ఏం చెప్తుందో తెలుసా? ఇందాక చెప్పారు కదా, ఆయన ఏ స్వరూపట? ప్రేమ ఏం చెప్తుందో తెలుసా? వద్దు దేవా, వాళ్ళెవరు? నీ ద్వారా సృష్టింపబడిన వాళ్ళే కదా, నీ సంతానమే కదా, నీ పోలికే కదా, నీ స్వరూపమే కదా, అలా ఎలా పంపించేస్తావయ్యా నరకానికి? ఒకవైపు ప్రేమ అంటుంది నరకానికి పంపించొద్దు అని, ఒకవైపు న్యాయం అంటుంది లేదు నరకానికి తోసేయని. నరకానికి పంపించమని న్యాయం, పంపించొద్దని ప్రేమ. పంపమని ఒకటి, పంపొద్దని ఒకటి, చెయ్యమని ఒకటి, చెయ్యొద్దని ఒకటి, వేటెయ్యమని ఒకటి, వేటెయ్యొద్దని ఒకటి. రెండిటి తర్జన భర్జనల నడుమ దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? సిలువ, క్షమాపణ, కనికరం. ఏమండి, మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానండి. అతని మీద మీకు జాలి కలుగుతుందా, కోపం వస్తుందా నాకు చెప్పండి. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తా, రైట్? అతను ఏం చేశాడో తెలుసా? అతను ముసలి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులను తీసుకెళ్ళి IPLలో బెట్టింగ్ పెట్టి 12 లక్షలు పోగొట్టాడు. సెక్రటేరియట్లో పనిచేస్తాడండి ఆయన. రిపెంటర్ ఉంటుంది చూసుకొని పక్కన పెట్టుకో, చెప్పినప్పుడు పే చేయొద్దు. ఇక్కడ ముసలి తాతలు ముసలావులు ఎవరైనా ఉన్నారమ్మా? ఎందుకు లేరు? బ్రహ్మాండంగా ఉన్నారు. మీ అందరి పెన్షన్ డబ్బులు ఒకరికి ఇస్తారు అధికారికి, అతను వచ్చి మీకు పంచాలా. ఆ ఉద్యోగం అనమాట అతనిది. ఏం చేస్తాడు? మన IPL జరుగుతుంది కదా, దరిద్రం వదిలింది ఈ మధ్య పోయేది. ఆ యుద్ధం వల్ల ఆపి పడేసారట. పాడైపోతున్నారండి పిల్లలందరూ. బెట్టింగ్లని, ఆన్లైన్లని, లెగిస్తే క్రికెట్ టీవీలు, లెగిస్తే టీవీలు చుట్టూ కూర్చుంటున్నారు వెళ్ళి. పిచ్చి పట్టింది ఒక్కొక్కడికి. 12 లక్షలు అట్టండి, పెన్షన్కి ఇవ్వాల్సిన 12 లక్షలు తీసుకుపోయి IPL బెట్టింగ్ పెట్టాడటండి ఆన్లైన్లో. వీడియో ఎలా ఉంటుందో తెలుసండి? IPL బెట్టింగ్ అంటే రూపాయి పెట్టి 5 రూపాయలు ఇస్తానంటాడు, 10 రూపాయలు పెట్టి 50 రూపాయలు ఇస్తానంటాడు. మొదట్లో బాగానే వస్తాయి, నేను లాగాలి కదా మరి ఊపిలోకి.
మొదట్లో బాగానే వస్తాయి. 12 లక్షలు పెట్టాడండి. ఎంత వస్తాయని చెప్పారు? ₹1,00,00,000 వస్తాయని చెప్పారండి. 12 లక్షలు పెట్టాడట. తెల్లారు లేచి పాచిమోహన్లో ఫోన్ చూసుకోగానే గుడ్డు 0 రూపాయి లేదు. ముసలోళ్ళందరూ ఏమో పెంచిన ఎప్పుడు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు పాపం. అసలు వీళ్ళు కళ్ళు గాయలు కాసేదాకా 1వ తారీఖు కోసమే చూసేది. ముసలోళ్ళు 20వ తారీఖు నుంచి లెక్కేస్తారు. ఈరోజు 20, రేపు 21. ఎందుకమ్మా లెక్కలేస్తున్నావు? 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని బాబు. ఏమో ముసలోళ్ళని అడగండి పాపం. వీకెండ్లో నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. ఒకటి ఎప్పుడు వస్తుందో, క్యాలెండర్ చుట్టూనే ఉంటాయి కళ్ళని. నేను ఈడ 1వ తారీఖు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి వాళ్ళకే టోపీ పెట్టి ఈడ ఆన్లైన్ బెట్టింగ్ చేశాడు. చివరికి వీడు ఇంత పాపం చేశాడు కదా. ఒక వీడియో మీరు చూడండి. ఇప్పుడు వాడిని మీరు క్షమిస్తారా, శిక్షించాలంటారా? ఇప్పుడు నాకు చెప్పండి. ఆఫ్ చేయండి అన్న, లైట్స్ ఆఫ్ చేయండి. రిపెంట్ అనే వీడియో ప్లే చేయండి. ఇప్పుడు దేవుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. గవర్నమెంట్ డబ్బులు నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. సార్ నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. సార్ నాకు 1 నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. సార్ నాకు 1 నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు 1 అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు, సార్ కలెక్టర్ సార్, 1 అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను 1 నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలు సూసైడ్ చేసుకుందామని వచ్చాడట. భార్య పిల్లలు చెరువు దగ్గరికి. చాలేనా? ఎందుకు వచ్చాడో తెలుసా? ఒకవైపు భార్య ఉంది, చేతిలో పసికందు పాపం చంటిది. నాకు తెలిసి ఏడాది కూడా ఉంటాయో లేవో డౌట్. చచ్చిపోదామని చెప్పి చెరువు కట్ట దగ్గరికి వచ్చి చివరిగా వీడియో చేశాడు. సార్ మీరు ఎన్నిసార్లు అన్నాడు చూశారుగా. సార్ క్షమించండి సార్. సార్ కలెక్టర్ గారు క్షమించండి సార్. సార్ కమిషనర్ గారు క్షమించండి సార్. 1 అవకాశం ఇవ్వండి సార్. సార్ మళ్ళీ ఈ తప్పు చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నా కూతురు 2 రోజుల నుంచి అన్నం తినలేదు సార్. సార్ చచ్చిపోదాం అనుకున్నాం సార్. 1 అవకాశం ఇవ్వండి సార్. అంతేనా కాదు అనింది? మీకు ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత ఈయన్ని క్షమించాలనిపిస్తుందా? అస్సలు క్షమించకూడదు. దీన్ని ఎట్టి పరిస్థితులు ఈయన వేసేయాలనిపిస్తుందా? చెప్పండి. మీరు చెప్పండి. అందరూ చెప్పాలి. సరే కామెంట్స్ చూస్తారా? మన అభిప్రాయం ఏంటి? కామెంట్స్ కూడా మీకు చూపిస్తా. నాకైతే కనపడదు. దగ్గరలో ఉండేవాళ్ళు చదివి వినిపిస్తే మీకు కూడా నేను చదివి వినిపిస్తా. ఆడ కామెంట్స్ అని ఉంటుంది, అది కూడా ప్లే చేయను ఒకసారి. ఉందానా? ఎవరైనా దగ్గరలో ఉన్న మహానుభావులు చదివి పుణ్యం కట్టుకోండియా. ఏమ్మా? ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఫస్ట్ పోగొట్టుకున్నాను సార్. నా పేరు లక్ష్మీ. ఏమీ కాదులే సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి తిన్నారులే, ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను. ఏం చేసుకోవద్దులే. గవర్నమెంట్ డబ్బులు కామెంట్లండి. ఇంకా నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. తప్పు తెలుసుకొని శిక్ష ఉండదులే. తమ్ముడు తప్పు చేశాడు, ఒప్పుకున్నాడుగా. ఇంకా అంతేనా? కామెంట్లు అండి 7,000 కామెంట్లు చూశానండి నేను. ఒక్కడు కూడా శిక్షించమని చెప్పట్లేదండి. తప్పు తెలుసుకొని మారిన వాడికి 1 అవకాశం ఇవ్వండి సార్ కదా. మీకేమనిపిస్తుంది ఇప్పుడు? అవకాశం ఇద్దామా అని? మీ సొమ్ము కాదుగా, మీది కాదు కదా. మీది కాదు కాబట్టి మీరు పెద్ద క్షమామూర్తులు అయిపోతారులేండి ఇప్పుడు. సరే ముసలోళ్ళని అడుగుదాం. అవ్వాతాతలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పెన్షన్ తీసుకునే వాళ్ళు కాస్త ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి అమ్మా ప్లీజ్. ఏమనుకోకండి. పెన్షన్ తీసుకునేవాళ్ళు సిగ్గుపడకండి. ఏముంది, అర్థమవుతుంది కదా. అదిగో తల్లి ఎత్తింది. వెరీ గుడ్ అమ్మా. సరే మీరు చెప్పండి. మీరు కరెక్ట్ న్యాయ నిర్ణేతలు. మీరు క్షమించేద్దాం, వదిలేద్దాం? ముసలోళ్ళు కూడా ఏమంటారో తెలుసా? ఆన్లైన్ సార్, ఏదో భార్య పిల్లలు అంటున్నాడు, చచ్చిపోతాను అంటున్నాడు, సూసైడ్ అంటున్నాడు, పిల్లలు అన్నం కూడా తినలేదు అంటున్నారు. నాది ఏముందిలేండి, 4,000 కదా, ఇది పోతే మళ్ళీ వస్తాయి సార్, వాడికి క్షమించేసేయండి సార్. ముసలోళ్ళు అదే అంటున్నారు, పిల్లలు అదే అంటున్నారు. అంటే క్షమ ఇవ్వాలనిపిస్తుంది కదా మనకి.
వాడు తప్పు చేసినా కానీ శిక్షించాలి అని అనిపించట్లేదు కదా మనకి. మరి నీకే ఇలా అనిపిస్తే డబ్బులు ఎలాగైనా మరి సరే దేవుడికి ఎలా మా అమ్మ మా నాన్న బతిలాడుకొని నేను తెచ్చి బతిమిలాడుతున్న కట్టగలను సార్. మానవుని నాకు చూసి ఒక దేవుడు అవకాశం కూడా ఇవ్వండి సార్. ఈ రోజు దుఃఖపడుతున్నాడు. నరకానికి తోసేయాలి నిన్ను లా ప్రకారంగా. ఇప్పుడు నేను శిక్షించాలి కదా, లేదా చెప్పండి, మీరు చెప్పండి. లవ్వులు మోరల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి కాసేపు, అసలు వద్దు ఇవన్నీ మనకి. క్షమ గిమ ఇవన్నీ కాదు. చట్ట ప్రకారంగా ఇతను ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు చట్టానికి ఇవన్నీ బడికిరావు. లా ఈజ్ లా, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కానీ మనలో ఉన్న ప్రేమ ఏమంటుందో తెలుసా? క్షమించమని చెప్తాం. దేవుడికి కూడా చట్టం ఉంది. అదేంటో తెలుసా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి, అది దేవుడి చట్టం. కానీ ప్రేమ ఏమంటుందో తెలుసా? వదిలేద్దాం తండ్రి, ఒక్క అవకాశం ఇద్దాం తండ్రి, ప్లీజ్ నాయన. ప్రేమ బతిలాడుతుంది. ఆయనలో ఉన్న ప్రేమ ఒప్పుకోవట్లేదు మనని చంపేయటానికి, మనని నరకానికి పంపించేయటానికి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయం 32వ వచనం చదవండి. 27 నుంచి కూడా ఉంటుందమ్మా. పరలోక రాజ్యము అప్పు చూసుకున్న గోరిన ఒకరిని పోలి ఉన్నది. ఆ వాక్యం చదవరా. ఆ దాసుని యజమానుడు కనికరపడి, ఎన్ని కోట్ల అప్పు ఉందటంటే 24 చదవండి. 24, 18:24. అతడు లెక్క చూచుకుని మొదలుపెట్టినప్పుడు 10,000 తలాంతులు అటండి. అమ్మో అమ్మో అమ్మో, మామూలు అప్పు కాదండి అది. 10,000 తలాంతులు అప్పట. ఇప్పుడు ఇందాక ఇతను ఎన్ని లక్షలు అప్పు అని చదివారు మీరు? 12 లక్షలు. ఇక్కడ ఎంతో తెలుసు అప్పు? 10,000 తలాంత అంటే రూపాయి అనుకున్నారు. 3,600. క్యాల్సీ ఉంటే కొట్టండి ఒకసారి. 10,000 ఇంటూ 3,600 అంటే 3,60,00,000. ఎంత? ఆడు 12 లక్షల అప్పుకే చచ్చిపోతాను అంటున్నాడు ఆడు. నువ్వు నేను ఎంత అప్పు ఉన్నామో తెలుసా? 3 కోట్ల. ఎప్పుడో తెలుసా ఈ అప్పు? మళ్ళీ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, 2000 ఏండ్ల క్రిందట 3,60,00,000 అంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లతో సమానం అప్పు. అంతేనా కదండి? ఈ రోజుల్లో కరెన్సీకి విలువ చాలా తక్కువ. ఒకప్పుడు ఇప్పుడు 100 రూపాయలకి ఏమైనా వస్తుందమ్మా బయటకు పోతే? మీరు చెప్పండి అమ్మా. కనీసం రిజిస్ట్రేషన్ పేపర్లు అయినా వస్తాయా బయటకు పోతే? మా నాయనమ్మ చెప్పేది. మా పూర్వీకులు విజయవాడ వలసకి గుంటూరు వచ్చారు. మా నాన్నమ్మ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వచ్చిందట గుంటూరుకి. వచ్చి స్థలం కొనిందట. ఇప్పుడు మేము ఉంటుంది అదే. ఎంత కొన్నావు నానమ్మ అని అడిగా చిన్నప్పుడు. చచ్చిపోయిందిలేండి. 104 రూపాయలు కొన్నాను రానింది. వీధిలో సగం మాదే ఉంటుంది, కానీ పోయిందిలేండి ఇప్పుడు కాదు, అంతా గతం. 104 రూపాయలకి 25 సెంట్లు కొనిందండి. 130 ఏళ్ల క్రిందట కాదా? అంటే 100 రూపాయలకి 100 ఏళ్ల క్రిందట ఎంత వాల్యూనో తెలుసా? స్థలాలు వచ్చాయి. ఇలా చాలామంది 5 రూపాయలకి ప్యాకెట్లు వదులుకునేవి కూడా ఎకరాలు. మొన్న ఎవడొకడు ఏదేదో టోల్ గేట్ ఉంటుందండి, నన్నూరు టోల్ గేట్ అని కర్నూలు దగ్గర. మా డ్రైవర్ కారులో తీసుకుపోతున్నాడు నన్ను. అది చెప్తున్నాడు, అన్న ఒకసారి ఈ గుర్తుపెట్టుకోండి అన్నాడు. పొలాన్ని చూపించాడు. సర్లేరా అన్న. 1/2 గంట సేపు కారులో వెళ్ళాడండి. దాదాపుగా ఏదో ఉంటుంది అక్కడ దాకా వెళ్ళాడు. అన్న ఇక్కడ ఆపాడు, స్టాప్ చేశాడు. ఏందిరా అన్న? ఇందాక 1/2 గంట క్రిందట మీకు చెప్పానన్న, అక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని మాయానని అన్నాడు. ఏమైందిరా మరి అన్న? అబ్బే ఇప్పుడు ఏం లేదన్నా, మా తాత ప్యాకెట్లాడతా రూపాయికో ఎకరం అమ్మేశాడన్న మహానుభావుడు అన్నాడు. రూపాయికి 5 రూపాయలకు కూడా స్థలాలు అమ్మేశాం. అంటే 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే రూపాయికి ఎంత విలువ ఉండేది అనుకున్నారు? 100 ఏళ్ళు వెనక్కి వెళ్తే 100 రూపాయలకి పొలాలు వచ్చాయి, స్థలాలు వచ్చాయి. అలాంటిది 2000 ఏండ్ల క్రిందటికి వెళ్తే అది 100 కాదు, 1000 కాదు, 3,60,00,000 అంటే ఎన్ని ట్రిలియన్లతో ఈరోజు సమానమో మీరు ఆలోచించండి ఆ లెక్క. అందుకని చెప్పే మీకు ఈ 2 ఉదాహరణలు. ఇప్పుడు నేను ఎంత అప్పు ఉంటేనట వాడు కట్లా పోయేటండి. వాడు అప్పుడు వచ్చాడండి, యజమానుడు వచ్చాడండి. చదవండి, ఇంకా చదవండి కింద. అప్పు తీర్చుటకు ఏమీ లేదు ఆడి దగ్గర, తీసుకోవటం మాత్రం తెగ తీసుకున్నాడు వీడు. ఏమీ లేదు ఆడి దగ్గర. వాని యజమానుడు
వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును. ఏయ్, అప్పు తీర్చు, నోరు మూసుకొని. నీ భార్యను అమ్మేసుకుంటావో, నీ పిల్లల్ని అమ్మేసుకుంటావో నాకు తెలీదు. ఏం చేస్తావో తెలీదు. సాయంత్రం 5 గంటల 3,60,00,000 నా కాళ్ళ దగ్గర ఉండాలి, లేకపోతే కాళ్ళేసి తొక్కేస్తానన్నాడు. అంటే భయం, చెమట్లో కట్టలేడు, ఏం చేయాలో అర్థం కావట్లా, వణికిపోతున్నాడు అన్నాడు. అయ్యా, ఈడన్నమాటే అన్నాడు. అయ్యా చదవండి. అయ్యా కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కాడట. అయ్యా ఓర్చుకో, నీకేదో ఇప్పుడు ఈడు అన్నాడు కదా, మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఏదో ఒకటి చెల్లిస్తానని. ఆడు కూడా అంతే అన్నాడు, ఏదో ఒకటి చేసి నీకు చెల్లిస్తానయ్యా, నా ఎడల ఓర్చుకోయ్యా అని కింద పడి గిలా కొట్టుకుంటే చెమట్ల కారిపోయి ఓ పక్క భార్య ఓ పక్క పిల్లలు అలా దిక్కులేని వాళ్ళగా చూస్తుంటే ఆ యజమాని కట్టండి బా కనికరం వచ్చిందటండి. రై లీవ్ ఇట్, వదిలేయండి రా, అప్పు క్షమించండి, ఐ ఫర్గివ్ యూ, గో, రూపాయి కూడా కట్టొద్దు, వెళ్ళిపో. ఎలా ఉంటుందండి మనసుకి? ఎలా ఉంటుందండి? మీ అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మీ మనసుకి ఎలా అనిపించిందండి? మీరు ఎవరైనా అప్పులు చేశారండి? వాడు ఎంత తీసుకిస్తాడండి? 500 నోటుకు కూడా 200 సార్లు ఫోన్ చేస్తాడండి వాడు. ఒక్కసారి అప్పు కట్టేసిన తర్వాత ఎంత ధైర్యంగా ఉంటుందండి మనసుకి, ఎంత ప్రశాంతంగా ఉండిద్దండి హృదయానికి. పాపం అనే అప్పులో ఉండిపోయావు. ఎంతగా ఉన్నావో తెలుసా దేవుడికి పాపం అనే అప్పు? చచ్చేంతవరకు లక్షలాది మందికి అన్నదానాలు చేసిన, కోట్ల మందికి నీటి దానాలు చేసిన, వేల మంది పిల్లలకు ఉచిత విద్య ఇచ్చినా ఈ అప్పు తీర్చలేవు. అంత అప్పు ఉంది నీ మీద. నీ అప్పుని 1000 ఏళ్ల ఆయుష్కాలం ఇచ్చిన, 1,00,000 జన్మలు మళ్ళా నిన్ను మానవుడిగా పుట్టించిన తీర్చలేనంత అప్పు నీ నెత్తి మీద ఉంది. ఇప్పుడు దాన్ని కొట్టేయాలి. తీర్చకపోతే ఎలా? తీర్చాలి. ఇప్పుడు అప్పు తీర్చడానికి ఎవడొచ్చారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 ఏళ్ల క్రిందట ఈ లోకంలో ఎందుకు వచ్చాడో తెలుసా? నీ అప్పు నా అప్పు తీర్చి మనకి ఉపశమనం ఇచ్చి మరొక జన్మనివ్వటానికి వచ్చాడు ఆయన ఈ లోకన నరావతారిగా. వచ్చి ఏం చేశాడో తెలుసా? మన అప్పునంతా సిలువ పైన భరించాడు. ఆ సిలువ మనం ఎక్కాల్సిన సిలువ, ఆ సిలువ పైన నువ్వు నేను ఉండాల్సిన సిలువ. కానీ ఎవరున్నారో తెలుసా? నా పైన నీ పైన పడాల్సిన కొరడా దెబ్బలు ఆయన పైన పడ్డాయమ్మా. మన పైన పెట్టాల్సిన కిరీటం ఆయన పెట్టించుకున్నాడు. మనకు తగలాల్సిన మేకులు ఆయనకి తగిలి, మనం చిందించాల్సిన రక్తం ఆయన చిందించాడు. మన కోసం సమస్తాన్ని చెల్లించి మనని కొన్నాడట ఆయన. మీకు అర్థమవుతుందా? మానవుడికి క్షమ, అంతే కదండి. పాపం చేసేటప్పుడు మనం ఎలా ఉంటామండి? పాపాలు చేసేటప్పుడు అండి, ముసుగు కప్పుకుంటే పాపం పోద్దా చెప్పండి? ముసుగులో నువ్వు దూరినంత మాత్రాన నువ్వు చేసే పాపం పోద్దా? చేతులు కడిగినంత మాత్రాన మన కంటి రక్తం పోద్దా? ఈ మనసులో ఎన్ని పాపాలు చేసావు, ఈ మనసులో ఎంతమందిని మోహంగా చూసావు, ఈ మనసులో ఎంతమందిని చంపేయాలనుకున్నావు, ఎంతమంది మీద కోపం పెట్టుకున్నావు, ఎంతమంది మీద ద్వేషం పెట్టుకున్నావు. మరి వీటన్నిటికీ ఎవడు చెల్లిస్తాడనుకుంటున్నావు అప్పు? ఈ హృదయంలో పుడుతుంది చెడు చేయాలనే తలంపు. ఈ మస్తిష్కాన్ని కడగాలి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాల నుంచి విడుదల చేయించాలి. నిన్ను పరిపూర్ణంగా కలగాలి. అందుకనే దేవుడు యేసును పంపించాడు ఈ లోకానికి. అందుకనే మన కోసం ఆయన సిలువదారి అయిపోయాడు. ఒకసారి మంచి పాట చూడండి, ముగించుకుందాం. లైట్స్ ఆఫ్ చేయండి, సాంగ్ ప్లే నాన్న. ఈరోజు మన జీవితాల్లో శరీరమందు మంచిది ఏది నివసించలేదన్నాడు అపోస్తలుడైన పౌలు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడనని ఏడ్చాడు ఆయన. మరి మన దౌర్భాగ్యపు స్థితి నుంచి మనల్ని విడిపించేవాడు ఎవడో? మనల్ని రక్షించి మన అప్పును చెప్పించేవాడు ఎవడో? మనల్ని పరలోకానికి తీసుకుపోయే దిక్కెవరో ఆ పాటలో చూడండి. ప్లే ద సాంగ్.